So, welcome to the today's section on game theory. In the last classes, we have discussed about the 2% zero sum game, application of dominance principle for the pure strategy, etc. And we have also discussed about the arithmetic model. So, to solve the pure strategies, we have single model, that is determining of saddle point. To start the mixed problems or mixed game, we have three types of strategies. One is arithmetic, second one is graphical, third one is LPP. So the LPP method is similar to the unit 1, which is not important for the exam, as I discussed earlier. So we are going to discuss about the dominance property for the mixed strategy and graphical theory to solve the graphical method to solve the game theory. So in the last section we have discussed about the dominance property for pure strategy. So in this class we are discussing about the dominance property for the mixed strategy. So this is the given matrix. So from this given matrix, what we have to do means we have to find out the row minimum and column maximum. So here are the row minimum values and here are the column maximum values. So with this row minimum and column maximum values, we find the maximum. Maximum means, as I discussed earlier, minimum of maximum. అంటే ఇవి మినిమం వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. సో -3 -4 -4 ఇందులో -3 మ్యాక్సిమం వాల్యూ, ఎందుకంటే మైనస్ సింబల్ కాబట్టి. నెక్స్ట్ మినిమాక్స్ మీన్స్ మ్యాక్సిమమ్ ఆఫ్ మినిమం వాల్యూ. ఇవన్నీ మ్యాక్సిమం వాల్యూస్, ఇందులో మినిమం వాల్యూ తీసుకుంటాం. సో 4 ఇస్ ద మినిమం వాల్యూ. సో వీ చెక్ వెదర్ ఇట్ ఈస్ maxmin equal to minimax. So it is not equal to minimax. So the next step is we apply the dominance. Since this is a mixed strategy, we have three methods to solve. So that is arithmetic method or oddments method. Second one is graphical method. Third one is LPP method. We cannot apply arithmetic, we cannot apply LPP method or graphical method or LPP or arithmetic method. సో ఇది మిక్స్డ్ స్ట్రాటజీ. మిక్స్డ్ స్ట్రాటజీ సంబంధించి సాల్వ్ చేయడానికి మనకు త్రీ మెథడ్స్ ఉంటాయి. సో మనం చెప్పినట్టుగానే ఒకటి అథమెటిక్ మెథడ్ ఆర్ ఆడ్మెంట్ మెథడ్, సెకండ్ వన్ ఇస్ ద గ్రాఫికల్ మెథడ్, థర్డ్ వన్ ఇస్ ద లీనియర్ ప్రోగ్రామింగ్ మెథడ్. సో మనకి ఎల్పిపి ఇస్తే కనుక డైరెక్ట్గా చెప్పేస్తాడు ఎల్పిపి అని చెప్పి. గ్రాఫికల్ మెథడ్ ఇచ్చినప్పుడు కూడా గ్రాఫికల్ మెథడ్ సాల్వ్ చేయమని చెప్పేస్తాడు మనకి. బట్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మిక్స్డ్ స్ట్రాటజీకి అథమెటిక్ మెథడ్ అప్లై చేయాలా, లేదా గ్రాఫికల్ అప్లై చేయాలా, లేదా ఎల్పిపి అప్లై చేయాలని చెప్పి. ఇచ్చిన మ్యాట్రిక్స్ మనం ఏం చేస్తామంటే డామినెన్స్ అప్లై చేస్తాం. సో మన ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, అథమెటిక్ మోడల్ అప్లై చేయాలంటే ద మ్యాట్రిక్స్ షుడ్ బి ఇన్ ద సైజ్ ఆఫ్ 2x2. సో మ్యాట్రిక్స్ అనేది 2x2 సైజులో ఉండాలి. సో ఇట్ షుడ్ బి ఇన్ ది సైజ్ ఆఫ్ 2x2. సో మ్యాట్రిక్స్ అనేది 2x2 సైజులో ఉండాలి. అప్పుడే మనం అథమెటిక్ మెథడ్ అప్లై చేస్తాం. బట్ 2x2 సైజులోకి రావాలని మనం ఏం చేస్తామంటే వి అప్లై ది డామినెన్స్ ప్రిన్సిపల్. డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసుకుని దాన్ని 2x2 సైజులోకి రెడ్యూస్ చేసుకుంటాం. అప్పుడు దానికి వి అప్లై ద అథమెటిక్ మెథడ్. ఇన్ కేస్ మన ఇచ్చిన మ్యాట్రిక్స్ డైరెక్ట్గా 2x2 సైజులో ఉంటే అది మిక్స్డ్ స్ట్రాటజీ అయితే కనుక డైరెక్ట్గా అథమెటిక్ మెథడ్ అప్లై చేసుకుంటాం. బట్ మనకి ఇచ్చింది పెద్ద మ్యాట్రిక్స్, అది 3x4 అవ్వచ్చు, 4x3 అవ్వచ్చు, 4x4 అవ్వచ్చు, 3x3 సైజ్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసుకొని ఈ ట్రై టు రెడ్యూస్ ది సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇంటూ 2x2 సైజ్. అప్పుడు దాన్ని 2x2 సైజ్ మ్యాట్రిక్స్ కింద మనం సైజ్ రెడ్యూస్ చేసుకుంటాం. అప్పుడు మనం అథమెటిక్ కూడా అప్లై చేసుకుంటాం. సో టు అప్లై ద అథమెటిక్ మెథడ్ we have to reduce the size of the matrix into 2x2. సో 2x2 సైజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ దాన్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఇఫ్ మన డామినెన్స్ అప్లై చేసినప్పటికీ కూడా అది 2x2 సైజ్కి రెడ్యూస్ అవ్వకుండా 2x3 కింద కానీ 3x2 కింద కానీ, అంటే 2 rows
3 కాలమ్స్ లేదా 3 కాలమ్స్ 2 రోస్ ఎలా రెడ్యూస్ అయినప్పటికీ కూడా అప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ అప్లై చేస్తాం. ఇప్పుడు మనకి ఇది గివెన్ మ్యాట్రిక్స్, ఇది ఎంత ఉందంటే 3 into 4. 3 into 4 means 3 rows 4 columns. So the size of the matrix is 3/4 or 3 into 4 matrix. దీన్ని మనం 2 into 2 చేస్తే అథమెటిక్ అప్లై చేయగలం ఇన్ కేసు. బట్ దీన్ని 2 into 2 ఎలా చేస్తామంటే బై అప్లయింగ్ ద డామినెన్స్ ప్రిన్సిపల్. బట్ మనం డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసినప్పటికీ కూడా ఇది 2 into 2 సైజ్ అవ్వకుండా ఇలాగ 2 into 3 అంటే 2 rows 3 columns. దీన్ని మనం ఏమంటామంటే ఈ మ్యాట్రిక్స్ని 2 into n మ్యాట్రిక్స్ అని అంటాను నేను. 2 into n మ్యాట్రిక్స్ అని ఎందుకు అంటున్నానంటే 2 rows ఉన్నాయి కదా అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3. మన రోస్ని ఎంతో ఇండికేట్ చేస్తాం, కాలమ్స్ని ఎంతో ఇండికేట్ చేస్తాం. సో n కాలమ్స్ ఉన్నాయి. అదే రోస్ 2 ఉండి కాలమ్స్ 2 ఉంటే అప్పుడు దాన్ని 2 into 2 మ్యాట్రిక్స్ అంటాం. దానికి మనం అథమెటిక్ అప్లై చేస్తాం. అదే రోస్ 2 ఉన్నాయి అంటే ఇది ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, మనకి ఈ పార్టే ఉంది. సో మనకి 2 rows ఉన్నాయి అలాగే n కాలమ్స్. ఇక్కడ n అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నట్టు, సో వీ హ్యావ్ 3. 2 rows ఉన్నాయి 3 columns ఉన్నాయి అంటే 2 into n అంటే 2 rows 3 columns ఉంటే అప్పుడు వి అప్లై ది గ్రాఫికల్ మెథడ్. అప్పుడు గ్రాఫికల్ మెథడ్ అప్లై చేస్తాం. ఆర్ ఎల్స్ మన మ్యాట్రిక్స్లో 3 rows అండ్ 2 columns ఉంటే కనుక 3 rows అంటే రోస్ని దేంతో ఇండికేట్ చేయొచ్చు, ఎంతో ఇండికేట్ చేయొచ్చు. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2తో ఉన్నాయి. అప్పుడు కూడా నేను గ్రాఫికల్ మెథడే అప్లై చేస్తాను. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనకి మిక్స్డ్ స్ట్రాటజీకి 3 ఉన్నాయి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ద అథమెటిక్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ ద గ్రాఫికల్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ ది లీనియర్ ప్రోగ్రామింగ్ మెథడ్. సో మన జనరల్గా లీనియర్ ప్రోగ్రామింగ్ మెథడ్ అంత వెళ్ళే స్థాయికి ఉండదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు. సో వీ కెన్ సాల్వ్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వీ కెన్ సాల్వ్ ఇట్ బై యూజింగ్ ద గ్రాఫికల్ మెథడ్ ఆర్ అథమెటిక్ మెథడ్. సో ఇప్పుడు మనకు 3 మెథడ్స్ ఉన్నాయి, అథమెటిక్, గ్రాఫికల్, ఎల్పిపి. ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్, ఇది 3 into 4 సైజులో ఉంది. గ్రాఫికల్ అథమెటిక్ మెథడ్ అప్లై చేయాలంటే కనుక ఆ మ్యాట్రిక్స్ అనేది 2 into 2 సైజులో ఉండాలి. గ్రాఫికల్ మెథడ్ అప్లై చేయాలంటే కనుక 2 into n అంటే 2 rows, n అంటే 3 columns అవ్వచ్చు, 4 columns అవ్వచ్చు. 2 into n సైజులో కానీ లేదా m into 2. m అంటే 4 rows అవ్వచ్చు, 5 rows అవ్వచ్చు, 2 columns ఉంటాయి. అలా అప్పుడు కానీ మనం వి అప్లై ది గ్రాఫికల్ మెథడ్. లేదు మన ఇచ్చిన మ్యాట్రిక్స్ 2 into 2 కింద లేదు, 2 into n m into 2 అంటే ఇక్కడ 2 into n అంటే రోస్ ఓన్లీ 2 ఉండాలి. కాలమ్స్ ఎన్ని ఉన్నా పర్లేదు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. m into 2, m అంటే రోస్ ఎన్ని ఉన్నా పర్లేదు, కాలమ్స్ మట్టికి 2 ఉండాలి. అట్ దిస్ కేస్ 2 into n అంటే 2 rows n columns. m into 2 అంటే m rows 2 columns అంటే 2 into 3 మ్యాట్రిక్స్ అవ్వచ్చు లేదా 3 into 2 ఏదైనా అవ్వచ్చు. ఆ కేసులో మనం గ్రాఫికల్ మెథడ్ అప్లై చేస్తాం. 2 into 2 కింద లేక 2 into n కానీ m into 2 కింద కూడా లేకుండా 3 into 3 మ్యాట్రిక్స్ కానీ అంటే ఇలా ఉంటే కనుక మ్యాట్రిక్స్, అప్పుడు మనం ఎల్పిపి అప్లై చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ఈ విధంగా మనం మ్యాట్రిక్స్కి ఏ మెథడ్ అప్లై చేయాలో తెలుసుకోవడం. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. అథమెటిక్ మెథడ్ అప్లై చేయాలంటే 2 into 2 ఉండాలి. గ్రాఫికల్ మెథడ్ అప్లై చేయాలంటే 2 into n. 2 into n అంటే 2 rows n నెంబర్ ఆఫ్ కాలమ్స్. n అంటే అది 4 అంటే 2 కన్నా ఎక్కువ. సో టు అప్లై ది అథమెటిక్ మెథడ్ ఇట్ షుడ్ బి ఆఫ్
2 into 2 says to apply the graphical method 2 into n అంటే మోర్ దెన్ 2 n వాల్యూ ఇక్కడ అంటే 2 rows 3 columns లేదా 2 rows 4 columns 2 rows 5 columns అప్పుడు కానీ నెక్స్ట్ m into 2 అంటే ఇక్కడ 2 columns ఉంటాయి రోస్ అన్న ఉండొచ్చు 3 rows 2 columns 4 rows 2 columns ఎలా ఉన్నా కానీ అప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ అప్లై చేస్తాం. ఇప్పుడు 2 into 2 కింద లేక 2 into n కింద లేదా m into 2 కింద ఇలా ఏ విధంగా లేకపోయినా కానీ అప్పుడు మనం ఎల్పిపి అప్లై చేస్తాం. ఎల్పిపి అంటే ఏంటి అంటే 2 into n మెథడ్లో మనకి ఇక్కడ 2 rows n columns ఉంటాయి. m into 2 అంటే m rows 2 into nలో 2 rows n columns m into 2 కింద m rows 2 columns ఇలా లేకుండా మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 3 into 3. ఇప్పుడు 3 into 2 ఉన్నా 2 into 3 ఉన్నా ప్రాబ్లం లేదు. 3 into 3 కానీ 4 into 3 కానీ సో ఈ విధంగా ఉంటే కనుక మనం అప్లై ది ఎల్పిపి లీనియర్ ప్రోగ్రామింగ్ మెథడ్ అనేది అప్లై చేస్తాం. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక మనకి దే విల్ డైరెక్ట్లీ గివ్ ద sums based on arithmetic. In some cases they will give the graphical. So ఎంసీఏ వాళ్ళకైతే గ్రాఫికల్ మెథడ్ టచ్ చేయడు, డామినెన్స్ ఓన్లీ అథమెటిక్ మెథడ్ టచ్ చేస్తాడు. ఎంబీఏ కూడా 99% టచ్ చేయడు ప్రాబ్లంలోనే. సో ఈ కేసెస్లో మనం మిక్స్డ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తాం. బట్ మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇప్పుడు చూడండి. సో దిస్ ఈస్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో ఇది ఎంత ఉంది 3 rows ఉన్నాయి అంటే 3 into 4 columns ఉన్నాయి 3 into 4. ఇది ఇప్పుడు 2 into 2 సైజులో లేదు, లేకపోతే 2 into n. 2 into n అంటే ఓన్లీ 2 rows ఉండాలి, n columns అంటే 3 ఉండొచ్చు 4 ఉండొచ్చు. ఆర్ ఎల్స్ m into 2 అంటే m rows అంటే 3 rows ఉండొచ్చు 4 rows ఉండొచ్చు, 2 అంటే 2 columns ఉంటాయి. సో ఇలా ఉన్నా కానీ మనం గ్రాఫికల్ మెథడ్ అప్లై చేస్తాం. ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి 3 into 4 3 into 4 సైజులో ఉంది అంటే ఇది 2 into 2 కింద లేదు, 2 into n కింద లేదు, m into 2 కింద లేదు. ఇప్పుడు మనం ఏం అప్లై చేయాలంటే జనరల్గా ఎల్పిపి అనే మెథడ్ని అప్లై చేయాలి. బట్ బిఫోర్ టు దట్ మనకు ఒక ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ ఏంటంటే డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసుకుని మనం ఏం చేస్తామంటే వి ట్రై టు రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ 2 into 2 సైజ్. డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసి 2 into 2 సైజ్కి మ్యాట్రిక్స్ రెడ్యూస్ చేసుకోవాలా చూస్తాం. అంటే 2 rows 2 columns రెడ్యూస్ చేసుకోవాలా చూస్తాం. అప్పుడు ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఏం చేస్తామంటే మనం డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసి దాన్ని 2 into 2 సైజ్కి రెడ్యూస్ చేసుకోగలిగితే కనుక అప్పుడు దీన్ని మనకి ఇచ్చిన ఈ సమ్మని అథమెటిక్ మెథడ్తో సాల్వ్ చేస్తాం. ఇన్ కేసు దీన్ని 2 into 2కి రెడ్యూస్ చేసుకోలేకుండా 2 into nకి కానీ m into 2కి కానీ రెడ్యూస్ చేసుకుంటే కనుక దాన్ని గ్రాఫికల్ మెథడ్తో అప్లై చేస్తాం. ఇప్పుడు దీనికి డామినెన్స్ ప్రిన్సిపల్ రోకి అప్లై చేస్తాం, కాలంకి అప్లై చేస్తాం. అలా రోస్ కాలమ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి మనకి 2 into 2 సైజ్ మ్యాట్రిక్స్ ఉందనుకోండి అప్పుడు ఆడ్మెంట్ అప్లై చేస్తాం. అదే మనం రోస్ కాలమ్స్కి డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసినా కానీ అది 2 into n కింద కానీ m into 2 కింద కానీ ఉంటే కనుక అప్పుడు మనం వీ కెనాట్ అప్లై ద అథమెటిక్. 2 into 2 కింద లేదు కాబట్టి అది 2 into n కింద కానీ m into 2 కింద కానీ ఉంటే కనుక ఈ మ్యాట్రిక్స్కి డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం కానీ అప్పుడు గ్రాఫికల్ మెథడ్ అప్లై చేస్తాం. కానీ మనకి దీనికి డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై అవ్వకుండా ఇదే మ్యాట్రిక్స్ ఎలాగే ఉందనుకోండి 3 into 4 కింద అప్పుడు ఎల్పిపి అప్లై చేస్తాం. సో మనకున్న ఫెసిలిటీ అనేది ఇదే. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇది మిక్స్డ్ స్ట్రాటజీ డామినెన్స్ ప్రాపర్టీ అప్లై చేయమన్నాడు. ఇప్పుడు ఇది చూద్దాం ఎక్కడి వరకు అవుద్ది అని చెప్పి. ఇది 2 into 2 సైజ్ దాకా అయితే కనుక దీనికి అప్పుడు ఆడ్మెంట్స్ అప్లై చేసుకుంటాం. 2 into n కింద కానీ m into 2 కింద కానీ ఉంటే కనుక వి గో ఫర్ ద గ్రాఫికల్ మెథడ్. ఇచ్చే మ్యాట్రిక్స్ ఎలాగే ఉంటే అంటే మనకి రోస్ కానీ కాలమ్స్ కానీ క్యాన్సిల్ అయితేనే దాని సైజ్ రెడ్యూస్ అవుద్ది. 2 into 2 కింద కానీ లేదా 2 into n కింద కానీ m into 2 కింద కానీ.
బట్ మనకు సైజ్ రెడ్యూస్ అవ్వదనుకోండి, ఇలాగే ఉంది 3x4 కింద, అప్పుడు మనం ఎల్పిపి అప్లై చేస్తాం. సో వీ అప్లై ది డామినెన్స్ ప్రిన్సిపల్ ఫర్ ద రో. ఫస్ట్ రోకి అప్లై చేస్తాం కదా, నెక్స్ట్ కాలమ్కి అప్లై చేస్తాం. అమ్మ ఇది 4 కాదు, ఇది వై. సో మీ సీనియర్స్ కొంతమంది ఇది మీ సీనియర్స్ నోట్స్ లాస్ట్ టైం నేను చెప్పింది. సో వాళ్ళు 4 కింద నోట్ చేస్తున్నారు కొంతమంది. సో దీన్ని మీరు వై కింద చేసుకోండి మీకు ఇచ్చిన పీడిఎఫ్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక. సో బ్లైండ్గా కాపీ చేయకండి. ఇది ఏం 4 కాదు, ఇది మరి x<4 అంటే మళ్ళీ 4 ఎక్కడ అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. x<y డామినెన్స్ ప్రాపర్టీ ప్రిన్సిపల్. ఇది రోకి అప్లై చేయడం అంటే x<y అవ్వాలి. ఎంసీఏ వాళ్ళకి ఇచ్చిన నోట్స్ అయితే మిస్టేక్ లేదమ్మా, మీరు మీ పాత నోట్స్ రెఫర్ చేసుకోవచ్చు. ఎంబీఏ వాళ్ళకి అయితే ఈ నోట్స్ ఇచ్చాను, సో మిస్టేక్ ఉంది. మీకు ఆల్రెడీ ఇచ్చిన పీడిఎఫ్లో మీరు చెక్ చేసుకోండి. సో మాకు ఇక్కడ తెలుసు కదా, టు అప్లై ది డామినెన్స్ ప్రిన్సిపల్ ఫర్ ద రో ఏం చేస్తామంటే ఈ రో సమ్ చేస్తాం. +3 - క్యాన్సిల్ అంటే 5 - 3 + 3 + 4. ఈ సమ్ చేస్తే ఎంత వచ్చింది? +3 క్యాన్సిల్ అయిపోతే 5 + 4 9 వస్తుంది. అలాగే -4 + 4 క్యాన్సిల్, ఇక్కడ 5 క్యాన్సిల్ అయితే 10 వస్తుంది. నెక్స్ట్ 4 - 4 -3 3 అంటే టోటల్ చేస్తే అంత 0 వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏంటి, ఇక్కడ రోకి ఏంటి మ్యాక్సిమం ప్రిన్సిపల్ కదా. సో ఇందులో మనం మినిమం వాల్యూస్ని చూస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే లీస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ లీస్ట్కి సెకండ్ వేస్తాం, నెక్స్ట్ లీస్ట్కి థర్డ్ వేస్తాం. అంటే ఎలాగైనా కాదు, ఎలాగైనా చెక్ చేసుకోవచ్చు. ఆమె ర్యాంకింగ్ ఏం కంపల్సరీ కాదు. ఇది మీ సీనియర్స్ జస్ట్ వేసుకున్నారు. ఇది మీరు ఏది ఎలాగన్నా కంపేర్ చేసుకోవచ్చు. సో ద ర్యాంక్ ఈజ్ నాట్ కంపల్సరీ. మరి దీనికి కూడా డౌట్ కింద అడగండి. సో 0 ఫస్ట్ అనుకుంటే సెకండ్ అవుద్దమ్మా, థర్డ్ కాదు. నెక్స్ట్ థర్డ్ అవుద్ది. సో వీల్ కంపేర్ దిస్ విత్ దిస్ లైన్. ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్న దాన్ని x అనుకుంటాం, అంటే దీన్ని మనం x అనుకుంటాం, ఈ రిమైనింగ్ y అనుకుంటాం. సో 4 > -4 కరెక్టేనా కాదు అంటే ఈ రోకి సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే ఇందులో ప్రతి ఎలిమెంట్తో కంపేర్ అవ్వాలి. ఈ ఎలిమెంట్ కంపేర్ అవ్వకపోయినా కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదట్టే. సో 4 > -4 అవ్వట్లేదు. సో ఇంక దీంతో చెక్ చేసుకోవడం వేస్ట్. ఇప్పుడు దీన్ని చెక్ చేసుకుంటాం. 4 < 5 సాటిస్ఫై అవుతుంది. -4 < -3 సాటిస్ఫై. -3 < 3 సాటిస్ఫై. -3 < 4 సాటిస్ఫై. సో దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తాం. -4 < 5 ఇది సాటిస్ఫై అయింది. -5 < 3 అవ్వలేదు కాబట్టి ఈ రెండు అవ్వట్లేదు. అంటే రో ప్రిన్సిపల్ అప్లై చేస్తే కనుక ఇది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఓన్లీ మనకి ఈ మ్యాట్రిక్సే ఉంది. ఇప్పుడు దీనికి కాలం అప్లై చేస్తాం. ఇది x > y అమ్మ. 4 కాదు, మీ నోట్స్లో జస్ట్ కరెక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే వీటి టోటల్ చేసుకుంటాం కదా. సో 5 - 4 అంటే 1, -3 + 5 అంటే 2, 3 + 4 అంటే 7, 4 + 5 అంటే 9. సో ఇప్పుడు కంపేర్ చేస్తాం x > y అని చెప్పి. సో 4 > 3, 5 > 4. సో దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటాం. నెక్స్ట్ 3 < -3 కరెక్టే. 4 < 5 కాదు, అంటే ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ దీంతో కంపేర్ చేస్తాం. 3 < 5 కాదు, అంటే 3 అనే ఎలిమెంట్ 1తో అవ్వట్లేదు, 2తో అవ్వట్లేదు. నెక్స్ట్ 2ని కంపేర్ చేస్తాం. -3 < 5 లేదు, అంటే ఏ అవ్వట్లేదు, ఇంక ఇదే ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన మ్యాట్రిక్స్ సైజ్ ఇది. సో దిస్ ఈజ్ ద సైజ్ 5 -3 -3 -2 4 4. అవి వాల్యూస్ 1 2 అంటే కనుక అవి మ్యాట్రిక్స్ వాల్యూస్, ఇవి బయట ఇచ్చినవి 1 2 ఏ రోజు ఎలిమినేట్ ఇక్కడ అంటే ఇక్కడ థర్డ్ వే ఎలిమినేట్ అయిపోయింది. అలాగే ఇక్కడ థర్డ్ కాలం ఫోర్త్ కాలం ఎలిమినేట్ అయిపోయినాయి. సో థర్డ్ వే ఎలిమినేట్ అయిపోయింది, ఫోర్త్ వే ఎలిమినేట్ అయిపోయింది. మనకు మిగిలిన మ్యాట్రిక్స్ ఇది. సో ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ వేసి చూసుకోండి. ఇది అంత ఎలా ఉందంటే ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. సో 2 ఇంటూ ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే కాలమ్స్ మధ్య ఎంత ఇండికేట్ చేస్తాం, ఎంతో ఇండికేట్ చేస్తాం కదా, 2 × n. సో 2 × n అంటే మనకి
ఇందాక చెప్పడం ఉంది కాబట్టి గ్రాఫికల్ మెథడ్ అప్లై చేసుకోవచ్చా? కెన్ వీ అప్లై గ్రాఫికల్ మెథడ్ ఫర్ దిస్ అంటే నో. అమ్మి ప్రాబ్లం ఆడి ఎంతసేపటికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ రెఫర్ చేసుకోండి. ఇది కావాలంటే మళ్ళీ వినండి, లేకపోతే మీకు గ్రాఫికల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో జస్ట్ అక్కడ దాకా మీరు వీడియో ఫార్వర్డ్ చేసుకుని చూసినా పర్లేదు. సో ఇది 2 × n ఉంది. దీనికి మనం గ్రాఫికల్ మెథడ్ అప్లై చేయొచ్చా అంటే వీ కెన్ అప్లై ద గ్రాఫికల్ మెథడ్ ఫర్ దిస్ 2 × n ఉంది కాబట్టి. బట్ మనకి గ్రాఫికల్ మెథడ్ చాలా కాంప్లెక్సిటీగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంకా దీని సైజ్ రెడ్యూస్ అవుతుందో చూస్తాం అన్నమాట. ఫస్ట్ ఏం చేస్తాం, డామినెన్స్ ప్రిన్సిపల్ రోకి అప్లై చేస్తాం. ఒక రో ఎలిమినేట్ అయిపోయింది, అప్పుడు మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ కాలమ్కి అప్లై చేస్తాం కదా, అప్పుడు కాలమ్ ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు మనకి ఇలాగా 2 × 3 అంటే మన గ్రాఫికల్ భాషలో చెప్పాలంటే 2 × n సైజ్లోకి వచ్చింది. 2 × n అంటే మనం గ్రాఫికల్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. బట్ మనం ఏం చేస్తామంటే వి విల్ చెక్ వన్స్ అగైన్ విత్ ది డామినెన్స్. మళ్ళీ దీనికి డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చెక్ చేస్తాం అవుతుందా లేదా అని చెప్పి. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాడు గ్రాఫికల్ మెథడ్తో సాల్వ్ చేయమని చెప్పి. సో దీనికి మళ్ళీ ఏం చేస్తామంటే వీ ట్రై టు అప్లై ది డామినెన్స్ ప్రిన్సిపల్. దీనికి మళ్ళీ డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేయడానికి చూస్తాం. అప్పుడు కూడా మనకు డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై అవ్వకపోతే కనుక దెన్ వీ గో ఫర్ ద గ్రాఫికల్ మెథడ్. సో చూడండి, డామినెన్స్ ప్రిన్సిపల్ ఫర్ మళ్ళీ ఇక్కడ రోకి అప్లై చేయాలి కదా. రో కండిషన్ ఏంటి, x <= y. ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం. సారీ ఇవి కదా 5 - 3 + 3 అంటే మాకు సమ్ ఇక్కడ ఎంత వస్తుంది, 5 వస్తుంది. -4 అంటే ఇక్కడ 5 వస్తుంది. రెండు 5. ఇటు సమ్ వేసుకుంటాం కదా. సో 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. ఏది ఫస్ట్ తీసుకున్నా పర్లేదు. సో చూడండి ఇప్పుడు -4 5 4. సో నెక్స్ట్ ఇది ఉంది. సో వాట్ వి విల్ డూ మీన్స్, సో విల్ కంపేర్ దిస్ రో విత్ దిస్ రో. సో -4 <= 5 సాటిస్ఫై అయింది. 5 <= -3 కాదు. 4 <= 3 కాదు. అంటే దీనికి డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై అవ్వట్లేదు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి మీకు నిన్న లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, డామినెన్స్ ప్రిన్సిపల్ రోకి అయితే కనుక x <= y, కాలంకి అయితే x <= y. సో ఇక్కడ ఈ ప్రాబ్లంకి మనం ఏం చేస్తామంటే వి ట్రై టు టేక్ ది యావరేజ్. మనకి ఇక్కడ యావరేజ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, అది నేను చెప్పలేదు. ఇప్పుడు మనకి టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో దేర్ ఇస్ కాన్సెప్ట్ ఇన్ ద దేర్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ యావరేజెస్ ఇన్ ద డామినెన్స్ ప్రిన్సిపల్. డామినెన్స్ ప్రిన్సిపల్లో కూడా మనకి యావరేజెస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, మనం రోకి అప్లై చేసాము. రోకి అప్లై చేస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిందంటే సాల్వ్ అవ్వలేదు. మళ్ళీ ఏం చేస్తాం, రోకి అయిపోయింది అవ్వలేదు కాబట్టి మళ్ళీ కాలంకి అప్లై చేస్తాం. కాలం కంటే ఏం చేస్తామంటే ఎడిషన్ కదా. సో 3 + 4 7. సో 5 - 4 అంటే 1. 3 - 5 అంటే 2. 3 + 4 అంటే 7. సో ఇప్పుడు దీన్ని మనం దీంట్లో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి, కాలంకి అప్లై చేయాలంటే x <= y. సో 3 <= -3 ఓకే. 4 <= 5 కాదు, అంటే అవ్వట్లేదు. మళ్ళీ దీంతో కంపేర్ చేస్తాం. 3 <= 5 అవ్వట్లేదు, దీంతో కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఈ రెండింటితో కంపేర్ చేస్తాం. -3 <= 5 కాదు, బట్ 5 <= -4 అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వి టేక్ ది యావరేజెస్. ఇప్పుడు యావరేజ్ తీసుకుంటాం. దేనికి తీసుకుంటామంటే ఇది అలాగే ఉంచేస్తాము, వీటికి యావరేజ్ తీసుకుంటాం. యావరేజ్ ఎలా వస్తుందంటే 5 - 3 బై ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ 2 ఎలిమెంట్స్ మనం
తీసుకుంటున్నాం కదా యావరేజ్. సో ఇది +3 ఉందనుకోండి, 5+3/2, 5+3 అంటే 8/2 మీన్స్ 4 వస్తుంది. బట్ ఇక్కడ 5 - 3 ఎన్ని ఎలిమెంట్స్ ఇవి 2 ఎలిమెంట్స్ అంటే 2/2 అంటే 1 వస్తుంది ఇక్కడ ఈ రెండింటికి యావరేజ్. నెక్స్ట్ -4 + 5/2 అంటే ఇక్కడ ఏమొస్తుంది, -4 + 5 అంటే 1 వస్తుంది, 1 అంటే 1/2 వస్తుంది. సో ఇది చూడండి నెక్స్ట్ పేజ్లో 5 - 3/2 మైనస్ ఎందుకంటే మైనస్ సింబల్ ఉంది కాబట్టి 2/2 1, అలాగే -4 + 5/2 1/2. సో ఇది మనకి యావరేజ్ తీసుకున్నాం. సో మనకి యావరేజ్ తీసుకుంటే మనకి ఎలా వచ్చింది మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఏం అప్లై చేస్తామంటే కనుక అగైన్ వి అప్లై ది డామినెన్స్ ఫర్ ది కాలన్కి డామినెన్స్ అప్లై చేస్తాను. సో కాలన్స్ కండిషన్ ఏంటి, x > ≤ y. సో 1 + 1.5 1 + 1.5 వచ్చింది, 3 + 4 7 వచ్చింది, 1 + 1.5 1.5 3 + 4 7. సో వాట్ ఐ విల్ డూ మీన్స్ ఐ విల్ కంపేర్ 7 అంటే దీన్ని ఫస్ట్ కంపేర్ చేస్తాను, 1/2 అంటే దీన్ని సెకండ్ కంపేర్ చేస్తాను ర్యాంకింగ్ ఇచ్చుకుంటే కనుక. సో మీకు ర్యాంకింగ్ ఎలా ఇవ్వాలో కూడా చెప్పాను కదా. రోస్కి అయితే మినిమం వాల్యూస్కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం, మ్యాక్సిమం వాల్యూస్కి లాస్ట్ ర్యాంక్ ఇస్తాం. రోజ్ ప్రిన్సిపల్ ఏంటి, x <= y కండిషన్. సో రోజ్ కనుక్కోండి 3 + 1 4 వస్తుంది, 4 + ½ సో 4.5 వస్తుంది. అప్పుడు 4కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాము, 4.5కి సెకండ్ ర్యాంక్ ఇస్తాం. ఎందుకు అని అంటే కనుక రో మినిమం అప్లై చేస్తాం కదా రోస్కి, అంతకు మినిమం వాల్యూకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, మ్యాక్సిమం నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇక్కడ కాలం మ్యాక్సిమంలో ఏం చేస్తాం, మ్యాక్సిమం వాల్యూస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, మినిమం వాల్యూస్కి సెకండ్ ప్రిఫరెన్స్ కానీ నెక్స్ట్ ప్రిఫరెన్స్ కానీ ఇస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి ఈ ఎలిమెంట్స్ని నేను వీటిలో కంపేర్ చేస్తున్నాను. సో 3 > 1 4 > 1/2. ఇక్కడ యావరేజ్ తీసుకుని మీకు డౌట్ అవ్వచ్చు. సో మనం ఇక్కడ యావరేజ్ తీసుకున్నాం కదా, 5కి 3కి యావరేజ్ తీసుకుంటే 1 వచ్చింది, -5కి -3కి యావరేజ్ తీసుకుంటే 1 వచ్చింది, -4కి 5కి యావరేజ్ తీసుకుంటే 1/2 వచ్చింది. ఆ వాల్యూస్ ఇక్కడ వేసుకున్నాం, 3 4 వేసుకున్నాం. సో ఇది 2 × 2 స్టేజ్ మ్యాట్రిక్స్లో ఉంది కదా, దీనికి అప్పుడు డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ మీద అప్లై చేసుకుని డౌట్ అవ్వచ్చు. బట్ మనం అలా అప్లై చేయలేం, ఎందుకంటే మనం ఇక్కడ ఈ ముందు చూడండి, ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏ సైజ్లో ఉంది, 2 × 3 అంటే 2 rows 3 columnsలో ఉంది ఇది. సో 2 rows, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. సో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. సో ఇది 2 × 3 సైజులో ఉంది. సో ఈ 2 × 3 సైజులో ఉన్న మ్యాట్రిక్స్కి ఈ ఎలిమెంట్స్కి మనం యావరేజ్ తీసుకున్నాం, నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. తీసుకుని మనకి చేస్తే ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి మనం 2 × 2 సైజ్లో ఉంది కదా, డామినెన్స్ అప్లై చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనకి యావరేజ్ వాల్యూసే, అందుకే పైన ఇండికేట్ చేశాను ఇక్కడ యావరేజ్ అని. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ కాలం సెకండ్ కాలం, ఫస్ట్ కాలంకి అలాగే సెకండ్ కాలంకి యావరేజ్ తీసుకుంటూ వచ్చిన వాల్యూసే ఇక్కడ, అందుకే పైన యావరేజ్ అని ఉంది. ఈ యావరేజ్ వాల్యూస్ మనం దీంట్లో ఐదర్ వి ట్రై టు ఎలిమినేట్ ది వాల్యూస్. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఎలిమినేట్ చేయగలిగితే డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లయింగ్ ఫర్ ది కాలం x > y ప్రిన్సిపల్తో వీటిని ఏదో ఎలిమినేట్ చేయగలిగితే అప్పుడు మనం
దీన్ని చూసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ వై కదా, సో 7 2.5, దీనికి ఫస్ట్ ర్యాంకింగ్ ఇది సెకండ్ ర్యాంకింగ్ కదా, సో 3 గ్రేటర్ దెన్ 1, 4 గ్రేటర్ దెన్ 1.5. మన ప్రిన్సిపల్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఫర్ ద కాలమ్స్, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై ఫర్ ది రోస్. అలా అయితే కనుక ఏం చేస్తాం, ఎక్స్ అయితే మనం కంపేర్ చేస్తాం క్యాన్సిల్ చేస్తాం కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అయింది. 3 గ్రేటర్ దెన్ 1, 4 గ్రేటర్ దెన్ 1/2 కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు మనకి ఏముంటుంది, ఇంకా ఓన్లీ యావరేజ్ది ఇదే మిగులుతుంది. బట్ ఇప్పుడు మన మ్యాట్రిక్స్ ఏది ఎంత ఉందంటే 2 into 1, 2 రోస్ ఉన్నాయి, ఒక కాలం ఉంది, అంటే ఈ సైజులో ఉంది అలాగా. ఇది 1, ఇది 0, 1.5 అంటే 0.5 అంతే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కనుక ఇది యావరేజే కదా, ఇది ఫుల్ వాల్యూ కాదు కాబట్టి ఈ యావరేజ్ దాని యొక్క ఒరిజినల్ వాల్యూస్ ఏంటి, 1K 1.5K. దేనికి యావరేజ్ కడితే వచ్చింది అంటే 5కి 3కి యావరేజ్ కట్టాం, 4కి దానికి యావరేజ్ కట్టాం, సారీ 5కి 3కి 5కి -3కి యావరేజ్ కట్టాం, -4కి 5కి యావరేజ్ కట్టాం. ఆ వచ్చిన వాల్యూస్ని యావరేజ్ కడితే వచ్చిన వాల్యూస్ని 3, 4తో కంపేర్ చేసాం, ఏది ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అనే ప్రిన్సిపల్తో. అప్పుడు ఏమైనాయి అంటే ఎలిమినేట్ అయిపోయినాయి, ఇంకోటి మనకి యావరేజ్ వాల్యూసే ఉన్నాయి. 3కి 5కి యావరేజ్ 1 వచ్చింది, -4కి 5కి యావరేజ్ 0.5 వచ్చింది. సో ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు యావరేజ్ యొక్క ఒరిజినల్ వాల్యూస్ ఏంటి, 5 -3 -4 5. దీనికి మనం డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాం, సారీ దీనికి మనం ఆర్గ్మెంట్స్ అప్లై చేసుకుంటాం. అక్కడ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేసామంటే యావరేజ్ తీసుకున్నాం, యావరేజ్ తీసుకున్నాక మళ్ళీ డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసాం, ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వై ప్రిన్సిపల్ని. అప్పుడు థర్డ్ కాలమ్ ఎలిమినేట్ అయిపోయింది, ఓన్లీ యావరేజ్ కాలమే మిగిలింది. అప్పుడు ఏం చేసామంటే యావరేజ్ కాలమ్ ఒరిజినల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో 5 -3, ఇక్కడ యావరేజ్ కట్టాం కదా, దీని ఒరిజినల్ వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాము. సో దీనికి మనం అప్లై చేస్తామంటే వి అప్లై ది ఆడ్మెంట్స్ మెథడ్. ఆడ్మెంట్స్ మెథడ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ఫస్ట్ రోలో ఉన్న హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ డిఫరెన్స్ని సెకండ్ రో ఆర్గ్మెంట్లో వేసుకోవాలి. ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ మైనస్ చేస్తే వచ్చే డిఫరెన్స్ అయితే ఉందో దాన్ని ఆర్గ్మెంట్ అంటాము. ఆ ఆర్గ్మెంట్ని సెకండ్ కాలం ఆర్గ్మెంట్ ప్లేస్లో వేసుకుంటాం. అలాగే సెకండ్ కాలంలో ఫస్ట్ రోలో హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ చేస్తే వచ్చే డిఫరెన్స్ అయితే ఉందో ఆ డిఫరెన్స్ వాల్యూని ఆర్గ్మెంట్ అంటాం. సో ఫస్ట్ రో క్యాలిక్యులేట్ చేసిన దాన్ని సెకండ్ రో దగ్గర వేసుకుంటాం, సెకండ్ రో క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఫస్ట్ రో దగ్గర వేసుకుంటాం. ఫస్ట్ కాలం క్యాలిక్యులేట్ చేస్తే సెకండ్ కాలము, సెకండ్ కాలం చేస్తే ఫస్ట్ కాలము. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత 5, లోయెస్ట్ వాల్యూ ఎంత -3. సో డిఫరెన్స్ ఎంత 5 -3 అంటే 5 + 3 అవుద్ది 8, ఇక్కడ వేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 5, లోయెస్ట్ వాల్యూ -4, 5 -4 అంటే 5 + 4 9, ఇక్కడ వేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 5 -4. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, హైయెస్ట్ వాల్యూ 5, లోయెస్ట్ వాల్యూ -4 అంటే 5 -4 అంటే 5 + 4 9, ఇక్కడ వేసుకున్నాం. అలాగే హైయెస్ట్ వాల్యూ 5, లోయెస్ట్ వాల్యూ -3, 5 -3 అంటే +3 అవుద్ది, 5 + 3 8, ఇక్కడ వేసుకున్నాం. సో దీనికి ప్రాబిలిటీస్ కడుతున్నాం. సో ప్రాబిలిటీస్ అలాగే తెలుసు కదా, ఫస్ట్ రో కట్టాలంటే ఫస్ట్ రో ఫస్ట్ రోకి ప్రాబిలిటీ కట్టాలంటే ప్లేయర్ A1 అంటే P(a1) = 9 బై ఫస్ట్ ప్రాబిలిటీ బై ఫస్ట్ ఆర్గ్మెంట్ బై టోటల్ ఆర్గ్మెంట్స్ ఆఫ్ ది రోస్, ఫస్ట్ ఆర్గ్మెంట్ బై టోటల్ ఆర్గ్మెంట్స్ 9 బై 9 + 8. అలాగే ఈ A2కి కట్టాలంటే సెకండ్ ఆర్గ్మెంట్ బై టోటల్ ఆర్గ్మెంట్స్, సెకండ్ ఆర్గ్మెంట్ ఎంత 8 బై టోటల్ ఆర్గ్మెంట్స్.
అలాగే ఇది B1 కదా, B1 కట్టాలంటే కనుక ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎంత, ఫస్ట్ కాలమ్ ఆర్గ్యుమెంట్ 8, 8/8+9 ఇది అయిపోయింది. అలాగే సెకండ్ ఆర్గ్యుమెంట్ కట్టాలంటే 9/8+9. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఈస్ వాల్యూ ఆఫ్ గేమ్. సో వాల్యూ ఆఫ్ గేమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఆల్రెడీ నేను చాలా మెథడ్స్ చెప్పాను కదా, సో ఎలాగైనా చేయొచ్చు. 5 × 9 ప్లస్ -4 × 8/9+8. 5 × 9 ప్లస్ -4 × 8/9+8. సో 0.76. ఆర్ఎల్స్ మీరు ఇది కూడా చేసుకోవచ్చు. -3 × 9 ప్లస్ 5 × 8. -3 × 9 అంటే -27 ప్లస్ 5 × 8 అంటే 40 బై 9 + 8 అంటే 17. సో 9 + 8 అంటే 17. సో -27 + 40 అంటే ఎంత, 13 వస్తుంది. 13/17. చూడండి 13/17 అంటే 0.76. లేదు ఇలా కూడా చూసుకోవచ్చు, రోజుకు కట్టుకోవచ్చు, కామ్స్ కట్టుకోవచ్చు. ఏది కట్టినా కానీ వాల్యూ ఇదే వస్తుంది, వాల్యూ ఆఫ్ ద గేమ్. లేదు చూడండి 5 × 8 అంటే ఏం లేదు, ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద కాలమ్స్ని అంటే ఈ వాల్యూస్తో మల్టిప్లై చేసి వీటిలో డివైడ్ చేస్తే వస్తుంది, లేకపోతే ఈ వాల్యూస్ని దీంతో మల్టిప్లై డివైడ్ చేసినా వస్తుంది. లేదు ఇలా కూడా చూసుకోవచ్చు, 5 × 8 ప్లస్ అంటే మైనస్ కదా, -3 × 9. 5 8s are 40 మైనస్ ఇది మైనస్ సింబల్ కూడా మైనస్ వస్తుంది. 3 9s are 27 బై 8 + 9 అంతా 17. సో 40 - 27 అంటే 13 వస్తుంది. సో 13/17 మళ్ళీ ఇదే వస్తుంది. లేదు ఇలా చేసుకున్నా పర్లేదు, -4 × 8 అంటే -40 ప్లస్ 5 × 9. సో ఎలా చేసుకున్నా మనకు వచ్చే వాల్యూ అయితే కనుక ఇదే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రాబ్లం. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ది ప్రాబ్లమ్ ఆన్ గ్రాఫికల్ మెథడ్. సో మీకు ఇందాక చెప్పినట్టుగానే 2 × n గేమ్ అంటే 2 rows అండ్ కాలమ్స్ ఉంటాయి, m × 2 గేమ్, m rows 2 columns ఉంటాయి అన్నమాట. సో మనం గ్రాఫికల్ మెథడ్ 2 × n గేమ్కి చూడబోతున్నాం. సో ఇది గ్రిఫిల్ మ్యాట్రిక్స్. మీకు ఎగ్జామ్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, కన్స్ట్రక్ట్ ద payoff matrix ఆఫ్ ఏ ప్లేయర్ ఏ యాజ్ షోన్ బిలో అండ్ సాల్వ్ ఇట్ ఆప్టిమల్లీ. సో మీరు జస్ట్ మీకు ఆల్వీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో కంటెంట్ లాంగ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో మనం డిస్కస్ చేసినట్టుగానే ప్రతి మ్యాట్రిక్స్కి కూడా మ్యాక్సిమం మినిమాక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేస్తామంటే రో మినిమం క్యాలిక్యులేట్ చేస్తాము, దాని వాల్యూస్ ఇక్కడ వేసుకుంటాము. కాలం మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేస్తాము, దాని వాల్యూస్ ఇక్కడ వేసుకుంటాం. రో మినిమం అంటే ఈ పర్టికులర్ రోలో మినిమం వాల్యూ అయితే ఉందో దాన్ని రో మినిమం అంటాం. ఇందులో మినిమం వాల్యూ ఏముంది, -6 ఇక్కడ వేసుకున్నాం. ఇందులో మినిమం వాల్యూ -9. అలాగే కాలంలో మ్యాక్సిమం వాల్యూస్ 4 3కి 3 మ్యాక్సిమమ్, 2 9కి 2, 5 7కి 7, -6కి 4కి 4, 6కి 8కి 8 మ్యాక్సిమమ్. సో అందులో మనం మళ్ళీ మ్యాక్సి మిన్ అంటే మినిమం వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ. సో దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏది -6. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఇందులో -6 -9 మ్యాక్సిమం వాల్యూ అంటే -6 మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ మినిమాక్స్ అంటే కాలం మ్యాక్సిమంలో కాలం మ్యాక్సిమంలో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం మినిమాక్స్ అంటాం. అంటే ఇందులో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 ఈజ్ ద మినిమం వాల్యూ. ఇప్పుడు ఈ మినిమాక్స్ మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ అయిందా అంటే కాలేదు. ఇది ఈక్వల్ అయితే కనుక దీన్ని ప్యూర్ స్ట్రాటజీ అంటాము. సో ఇట్ హ్యాస్ ఎ సాడిల్ పాయింట్. సో ద సెకండ్ స్టెప్ ఈస్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద payoff matrix by applying the dominance principle. సో మీకు ఇందాక చెప్పినట్టుగానే దీని సైజ్ రెడ్యూస్ అవుద్దని చూస్తాం మనం డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసి.
డామినెన్స్ ప్రిన్సిపల్ ఎందుకు అప్లై చేస్తామంటే మ్యాట్రిక్స్ యొక్క సైజుని 2x2 కింద రెడ్యూస్ చేయడానికి. 2x2 సైజులో మ్యాట్రిక్స్ యొక్క సైజుని రెడ్యూస్ చేయడానికి మనం డామినెన్స్ ప్రిన్సిపల్ అనేది అప్లై చేస్తాం. అంటే 2 rows 2 columns ఉండాలి. సో దిస్ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్. దీనికి ఆల్రెడీ 2 rows ఉన్నాయి. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. బట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 columns ఉన్నాయి. అంటే ఇది 2x5 మ్యాట్రిక్స్. 2x5 మ్యాట్రిక్స్. మా డామినెన్స్ ప్రిన్సిపల్ రోకి అప్లై చేస్తాం, కాలమ్కి అప్లై చేస్తాం. ఫస్ట్ రోకి అప్లై చేస్తాము. రోకి అప్లై చేసిన తర్వాత వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్రిక్స్కి మనం కాలమ్ అప్లై చేస్తాం. ఇక ఆల్రెడీ మన రోకి అప్లై చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఈ సైజులో మనకి ఆల్రెడీ మ్యాట్రిక్స్ అనేది 2 వచ్చేసింది. కాలమే ఓన్లీ 5 సైజులో ఉంది. రో ఎప్పుడు 2 సైజులోనే ఉంది. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో రో మనకి ఏ సైజులో రావడానికి అప్లై చేస్తామంటే డామినెన్స్ని 2x2 సైజులో రావడానికి అప్లై చేస్తున్నాం. బట్ ఇక్కడ రో ఆల్రెడీ 2 సైజులోనే ఉంది, కాలమే 5 సైజులో ఉంది. కాబట్టి ఈ మ్యాట్రిక్స్కి మనం రోకి అప్లై చేయవాలి, కాలమ్కి అప్లై చేస్తాం. అది కూడా ఏంటంటే మనం ఒకసారి అప్లై చేయగలం 2x5. మళ్ళీ తర్వాత ఫ్లెక్సిబిలిటీ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో 2x5 అంటే మనకి 3x5 సైజులో ఉందనుకోండి, దానికి రోకి అప్లై చేస్తాం, అప్పుడు 2x5లోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ లేదు 4x5 సైజులో ఉందనుకోండి, రోకి అప్లై చేస్తాం, అప్పుడు 3x5కి వస్తుంది. మళ్ళీ కాలమ్కి అప్లై చేస్తాం, అలా సైజ్ తగ్గుతూ వస్తుంది. సో 2x5లో ఉంది కాబట్టి రోకి అప్లై చేయాలి, మళ్ళీ కాలమ్కి అప్లై చేస్తాం. సో if the matrix is already reduced to size, no need to apply the dominance property. సో ఇక్కడ నోట్ ఇచ్చాను కదా, ఆల్రెడీ మ్యాట్రిక్స్ అనేది రెడ్యూస్డ్ సైజులో ఉంటే కనుక, అంటే 2x(n) సైజులో ఉంది అంటే రోకి అప్లై చేయాల్సిన లేదు. మనం స్ట్రాటజీ అనేది డామినెన్స్ ప్రిన్సిపల్ అనేది ఓన్లీ కాలమ్కే అప్లై చేస్తాం. సో అప్లయింగ్ డామినెన్స్ ప్రాపర్టీ ఫర్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో కాలమ్కి అది ఏం చేస్తామంటే మనం సమ్ చేసుకుంటాం కదా, -4 3 2 -1 ఇలా సమ్ చేసుకుంటాం. సో దీనికి మనం అప్లై చేస్తాం. సో ఇక్కడ ఆడిదే ఇచ్చారన్నమాట. సో ఫైండ్ ద రో టోటల్ అండ్ కాలమ్ టోటల్ బై యాడింగ్ ద నెంబర్స్ ఇన్ ద రెస్పెక్టివ్ రోస్ అండ్ కాలమ్స్. సో మనం ఎలా అప్లై చేస్తామంటే రో టోటల్స్ వేసుకుంటాం, కాలమ్ టోటల్స్ వేసుకుంటాము. రో మినిమం వేరు, రో టోటల్ వేరు. రో మినిమం అంటే అందులో ఒక మినిమం వాల్యూని వేసుకుంటాం. డామినెన్స్ ప్రిన్సిపల్ ఏం చేస్తామంటే టోటల్ వాల్యూస్ వేసుకుంటాం, -4 + 2 + 5 -6 + 6 చేసుకుంటాం అది. సో ఇక్కడ ఏం చేస్తామంటే రో టోటల్ రో దగ్గర వేసుకుంటాం, కాలమ్ టోటల్ వేసుకుంటాం. సో ఫైండ్ ద రో టోటల్ అండ్ కాలమ్ టోటల్ బై యాడింగ్ ద నెంబర్స్. సో ఈ నెంబర్స్ యాడ్ చేసి రో టోటల్ కాలమ్ టోటల్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇన్ ద రెస్పెక్టివ్ రోస్ అండ్ రోస్. అండ్ హియర్ ద రో ఈజ్ ఆఫ్ సైజ్ 2. ఇది ఆల్రెడీ సెకండ్ సైజ్లో ఉంది, అంటే 2 rows ఉన్నాయి కాబట్టి సో దెర్ ఈస్ నో నీడ్ టు రెడ్యూస్ ద రో సైజ్. సో ఇక్కడ మనం రో సైజ్ రెడ్యూస్ చేసిన పని లేదు కాబట్టి మనం రో దగ్గర వాల్యూస్ క్యాల్కులేట్ చేయలేదు. రెడ్యూస్ ఓన్లీ ద సైజ్ ఆఫ్ కాలమ్ సైజ్ రెడ్యూస్ చేస్తాం కాబట్టి ఆ కాలమ్స్కే మనం సమ్ వేసుకున్నాం. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు కాలమ్కి చూడండి, కాలమ్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం కదా, దేనికి ఇస్తామంటే హైయెస్ట్కి ఫస్ట్ ఇస్తాము, నెక్స్ట్ హైయెస్ట్కి సెకండ్ ఇస్తాం. సో దీనికి ఫస్ట్ ర్యాంకు, దీనికి సెకండ్ ర్యాంకు, సో దీనికి థర్డ్ ర్యాంకు, దీనికి ఫోర్త్, దీనికి ఫిఫ్త్. అంటే హైయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం, కాలమ్ మ్యాక్సిమం వాల్యూస్ కాబట్టి. రో మినిమం కాబట్టి మినిమం ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ఫిఫ్త్ కాలంలో ఉన్న వాల్యూస్ని మిగిలినలో మనం కంపేర్ చేసుకుంటాం. సో 6 > -6 కాలమ్ ప్రిన్సిపల్ ఏంటి, x > y కదా. సో 6 > -6, 8 > 4 సాటిస్ఫై కూడా క్యాన్సిల్ చేసుకుంటాం. నెక్స్ట్ వీటిని కంపేర్ చేసుకుంటాం. -6 > 5 కాదు, 4 > 7 కాదు, సో అవ్వలేదు. నెక్స్ట్ వీటిని కంపేర్ చేస్తాం. 5 > 2 అయ్యింది. నెక్స్ట్ 7 > 9 అయ్యింది. 7 > -9 అయ్యింది. నెక్స్ట్ వీటిని కంపేర్ చేసుకుంటాం, అవ్వదు. ఓన్లీ ఈ 2 మ్యాట్రిక్స్ వద్దులే ర్యాంకింగ్ ఇచ్చుకుంటే కనుక.
సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 2x5 సైజ్లో ఉంది. దాన్ని మనం ఏ సైజ్లో తీసుకొచ్చామంటే రెండో సెగ్మెంట్ అయిపోయినాయి కదా, 2x3 సైజ్లోకి వచ్చింది. ఇది 2x3. సో 1 2 3. సో ఇది 2x3 సైజ్లోకి వచ్చింది ఈ మ్యాట్రిక్స్ అనేది. ఇప్పుడు మనం దీనికి స్టెప్ 3 అప్లై చేస్తాం. సో ఇక్కడ నుంచి మనకు కొంచెం ప్రాబ్లం మాది గ్రాఫికల్ మెథడ్కి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఎన్న కాదమ్మా ఎక్స్ నోట్స్లో చేంజ్ చేసుకోండి. సో ఎక్స్ బి ది ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ద స్ట్రాటజీ alternative 1 by the player A and 1 minus x the probability of selection of strategy by the strategy alternative 2 by the player A. సో ప్లేయర్ ఏ ఫస్ట్ స్ట్రాటజీ అప్రోచ్ చేయాలంటే దాని ప్రాబిలిటీ ఎంత ఎక్స్ తీసుకుంటాడు. సెకండ్ అప్రోచ్ చేయాలంటే 1 minus x. సో లెట్ x be the probability of selection of strategy or alternative 1. సో స్ట్రాటజీ ఇస్తే మనం ఆల్టర్నేటివ్స్ అంటాం కదా. సో ఎక్స్ బి ది ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ స్ట్రాటజీ ఆర్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ 1 ఆర్ ఆల్టర్నేటివ్ 1 బై ద ప్లేయర్ ఏ. సో ప్లేయర్ ఏ అనేవాడు ఫస్ట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎక్స్, సెకండ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ 1 minus x. ఇది కూడా చేంజ్ చేసుకోండి. వెనకాది ఇది ఎక్స్, ఇది 1 minus x. ఎంసీ వాళ్ళ క్లాస్లో ఇచ్చిన నోట్స్ అయితే కనుక డైరెక్ట్గా x 1 minus x ఉంటుంది. బట్ ఇది ఇక్కడ కొంచెం డిఫరెంట్గా నోట్ చేశారు. సో ఎక్స్ 1 minus x. సో దిస్ ఈస్ ది కేస్. సో ఎక్స్ 1 minus x. ఇది ఏ మ్యాట్రిక్స్ అంటే 2 into m, సారీ 2 into n అంటే 2 rows and columns. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే కనుక m into 2 అంటే m into 2 అంటే m rows 2 columns ఉంటాయి. అప్పుడు మనకి ఈ సైజ్లో వస్తుంది మ్యాట్రిక్స్ ఇలాగా. ప్లేయర్ ఏకి ప్రాబిలిటీ ఎక్స్ 1 minus x అంటే ప్లేయర్ ఏకి 2 స్ట్రాటజీస్ ఉంటాయి ఇక్కడ 2 into mలో. ఫస్ట్ స్ట్రాటజీ ఎక్స్ ఫస్ట్ స్ట్రాటజీ అప్లై చేస్తే దాని ప్రాబిలిటీ ఎక్స్, సెకండ్ స్ట్రాటజీ అప్లై చేస్తే దాని ప్రాబిలిటీ 1 minus x. అలాగే ప్లేయర్ బి, ప్లేయర్ బికి అయితే కనుక ఈ సైజ్లో ఉంటాయి కదా, వాడికైతే ప్రాబిలిటీ వై 1 minus y తీసుకుంటాం. ఎందుకు ఎక్స్ 1 minus x తీసుకుందాం అంటే కనుక చూడండి, మనకు టోటల్ ప్రాబిలిటీ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. 1లో వీడు ఎక్స్ అంత తీసుకున్నాడు, అప్పుడు రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుంది అయితే ఆ రిమైనింగ్ వాల్యూ వీడికి వస్తుంది. సో టోటల్ ప్రాబిలిటీ 1 ఉంటుందమ్మా. ప్లేయర్ ఏకి 1 ఉంటుంది ప్రాబిలిటీ, ప్లేయర్ బికి 1 ఉంటుంది. మనం ప్లేయర్ ఏ పర్స్పెక్టివ్ చూస్తున్నాం కాబట్టి ప్రాబిలిటీ టోటల్గా 1 ఉంటుంది. అందులో వీడు ఎక్స్ తీసుకున్నాడు, ఆ ప్లేయర్ బికి ఎంత ప్రాబిలిటీ ఉంటుందంటే 1లోంచి వీడు తీసుకుని కాకుండా మిగిలినవి అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 0.3 అనుకోండి, 1 minus 0.3 ఎంత 0.7. అది సెకండ్ స్ట్రాటజీ యొక్క ప్రాబిలిటీ. ఎక్స్ 0.5 అయితే 1 minus 0.5 అప్పుడు 0.5. ఎక్స్ 0.6 అయితే 1 minus 0.6 అప్పుడు 0.4. సో 0.4 plus 0.6 అంటే 1. సో ఇది సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ యొక్క గేమ్ ఫంక్షన్ని మనం డిటర్మైన్ చేస్తాం. ఏ యొక్క ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్. ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్ అంటే ఏకి వచ్చే అవుట్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. పే ఆఫ్ అంటే పే ఆఫ్ అని నథింగ్ బట్ ది అవుట్కమ్స్. ఆ అవుట్కమ్స్ బేస్ చేసుకుని మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ వి ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ ఏ అనే ప్లేయర్ యొక్క ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్ మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే కనుక ఈ మ్యాట్రిక్స్ ఏంటిది 2 into 5 మ్యాట్రిక్స్ అంటే దీన్ని 2 into n అంటాం. అంటే 2 అంటే ఇక్కడ ప్లేయర్ ఏ పర్స్పెక్టివ్, n అంటే ప్లేయర్ బి పర్స్పెక్టివ్.
సో 2 అంటే ప్లేయర్ ఏ పర్స్పెక్టివ్, సో n అంటే ప్లేయర్ బి పర్స్పెక్టివ్. సో మనం ప్లేయర్ ఏ పర్స్పెక్టివ్లో చూసుకుంటాం ఇక్కడ 2 ఇంటూ మ్యాట్రిక్స్కి. సో అందుకు మనం ఏం చేస్తామంటే ప్లేయర్ ఏకి డిరైవ్ చేస్తాం ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఫంక్షన్ అనేది. సో డిరైవ్ ది ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఫంక్షన్ ఆఫ్ ప్లేయర్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ ఆఫ్ ప్లేయర్ బి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ప్లేయర్ ఏ గేమ్ ఎలా ఆడతాడంటే ప్లేయర్ బి యొక్క ఆల్టర్నేటివ్ బేసిస్కి ప్లేయర్ ఏ డెసిషన్ తీసుకుంటాడు. సో ప్లేయర్ బి ఏ డెసిషన్ తీసుకుంటాడో, ఏ ఆల్టర్నేటివ్ తీసుకుంటాడో దాన్ని బేస్ చేసుకుని ప్లేయర్ ఏ విల్ టేక్ ది డెసిషన్స్. సో ఇప్పుడు ప్లేయర్ బికి ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అంటే కనుక, సో చూడండి, ఫస్ట్ ఆల్టర్నేటివ్, సెకండ్ ఆల్టర్నేటివ్, థర్డ్ ఆల్టర్నేటివ్. ప్లేయర్ ఏకి బికి 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, 1 2 3. ప్లేయర్ ఏకి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో ఆల్టర్నేటివ్ బేసిస్కి మీరు డెసిషన్ తీసుకోవాలి. సో ప్లేయర్ బి ఆల్టర్నేటివ్స్ ఇవి. సో దీస్ ఆర్ ద ప్లేయర్ బి ఆల్టర్నేటివ్స్, దీస్ ఆర్ ద ఏస్ ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్ ఫంక్షన్. ఇది ఏస్ ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్, ఇది ఏ ఎక్స్పెక్టెడ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పి. ఇది గ్రాఫికల్ మెథడ్ కదా, మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో గ్రాఫికల్ మెథడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా. సో ఎంసీఏ వాళ్ళకి ఎందుకు కాన్సెప్ట్ డిస్కస్ చేయదంటే వాళ్ళకి ఇంకా అప్పుడు గ్రాఫికల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఈ సమ్ చెప్పలేదు. సో ఆల్రెడీ క్లాసెస్లో మన వీడియో లెక్చర్స్లో గ్రాఫికల్ మెథడ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీకు సమ్ చెప్తున్నాను. సో ప్లేయర్ బి ఆల్టర్నేటివ్స్ ఇవి, ప్లేయర్ ఏ ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్, ఇది ఏస్ ఎక్స్పెక్టెడ్ గేమ్. అది ఎలా చెక్ చేసుకుంటాం అంటే x = 0 పెట్టి చెక్ చేసుకుంటాం, x = 1 పెట్టి చెక్ చేసుకుంటాం మన గ్రాఫికల్ మెథడ్ లాగే. ఆమె ఇక్కడ చూడండి, ఇది స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది, ఇది స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది కాలమ్స్లో. ఇంకా ఏ కాలమ్స్ మిగిలిన అంటే కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 5. అమ్మ ఇక్కడ 5 వస్తుంది, 3 కాదు. ఒకసారి ఎంబీఏ వాళ్ళకి మళ్ళీ నోట్స్ మాడిఫై చేసి పెడతానమ్మా. అంటే ఇది కాలమ్ 1లో వాల్యూస్, కాలమ్ 2లో వాల్యూస్, కాలమ్ 5లో వాల్యూస్. 3 కాదమ్మా 5 ఇది. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 4 ఇది. కాలమ్ 3 ఎలిమినేట్ అయిపోయింది, కాలమ్ 5 ఎలిమినేట్ అయిపోయింది. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 4. సో 1 to 4 అంటే బీకి స్ట్రాటజీ 1, స్ట్రాటజీ 2, స్ట్రాటజీ 4 ఉన్నాయి. ఏ కోని స్ట్రాటజీ 1, స్ట్రాటజీ 2 ఉన్నాయి. ఇప్పుడు ప్లేయర్ బి ఫస్ట్ స్ట్రాటజీ అప్లై చేస్తే ఏకి వచ్చే పే ఆఫ్ ఎంత, సెకండ్ స్ట్రాటజీ అప్లై చేస్తే ఏకి వచ్చే పే ఆఫ్ ఎంత, ఫోర్త్ స్ట్రాటజీ అప్లై చేస్తే ఏకి వచ్చే పే ఆఫ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తామంటే బి ఆల్టర్నేటివ్స్లో 1, 2, 4 వేసుకున్నాం. ఇవి ఆ కాలం వాల్యూస్, ఫస్ట్, సెకండ్, ఫోర్త్, థర్డ్ కాలం ఎలిమినేట్ అయిపోయింది, ఫిఫ్త్ కాలం ఎలిమినేట్ అయిపోయింది. ఇంక మనకు ఓన్లీ ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలం, ఫోర్త్ కాలమే ఉన్నాయి. థర్డ్, ఫిఫ్త్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇది ఎలా వస్తుందంటే దీంతో మల్టిప్లై చేస్తాం. -4 ఇంటూ ఎక్స్ -4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఇది 4 అమ్మా, ఇది ఎక్స్, ఇది 1 మైనస్ ఎక్స్. సో చూడండి, ప్లేయర్ బీకి మొత్తం ఫస్ట్ స్ట్రాటజీ, సెకండ్ స్ట్రాటజీ, ఫోర్త్ స్ట్రాటజీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ వస్తాయి చూడండి. ఇప్పుడు ప్లేయర్ ఏ అప్లై చేస్తాడంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్లేయర్ బి ఫస్ట్ స్ట్రాటజీ ఫస్ట్ ఆల్టర్నేటివ్ అప్లై చేస్తున్నాడు, నెక్స్ట్ సెకండ్ అప్లై చేస్తాడు, ఆ నెక్స్ట్ ఫోర్త్ అప్లై చేస్తాడు. సో ప్లేయర్ బి ఫస్ట్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు కదా, అంటే ఫస్ట్ కాలంలో స్ట్రాటజీస్ ఇక్కడ ఏమున్నాయి వాల్యూస్, 4, -4, 3 ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, -4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ ఎక్స్. అదే ఇక్కడ నోట్ చేసుకున్నాం, -4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ ఎక్స్. అలాగే సెకండ్ స్ట్రాటజీ అప్లై చేస్తే కనుక
2 into x plus minus 9 into 1 minus x. 2 into x ప్లస్ అంటే మైనస్ ఒకటి మైనస్ అయిపోద్ది, మైనస్ 9 ఇంటూ 1 మైనస్ ఎక్స్. నెక్స్ట్ పోస్ట్ వాల్యూ అప్లై చేస్తే మైనస్ 6 ఇంటూ ఎక్స్, ఇక్కడ మైనస్ లేదు ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ ఎక్స్. సో మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మైనస్ 4x ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 3 ఇంటూ మైనస్ ఎక్స్ అంటే మైనస్ 3x. సో ప్లస్ 4x మైనస్ 3x అంటే ఇది 7x కాదమ్మా 1x. సో మీ సీనియర్స్ మిస్టేక్స్ నోట్ చేశారు. సో 4x మైనస్ 3x అంటే 1x ప్లస్ 3. అలాగే దీన్ని సాల్వ్ చేస్తే కనుక 2x మైనస్ 9 ఇంటూ మైనస్ ఎక్స్ అంటే ప్లస్ 9x. సో 2x ప్లస్ 9x అంటే 11x. ఇది 1x కాదమ్మా 11x. ఇది 11x అంటే 2x ప్లస్ 9x అంటే 11x మైనస్ 9. అలాగే ఇది మైనస్ 6x ప్లస్ 4 ఇంటూ ఎక్స్. సో మైనస్ 6x మైనస్ 4x అంటే మైనస్ 10x ప్లస్ 4. ఇందులో x ఈక్వల్ 0 పెట్టుకుంటే ఏమవుతుంది, 1 ఇంటూ 0 0 ప్లస్ 3. అలాగే 11x మైనస్ 9 అంటే 0 మైనస్ 9 అవుతుంది మైనస్ 9. అలాగే x ప్లస్ 0 పెట్టుకుంటే 4 వస్తుంది. x1 పెట్టుకుంటే ఏమవుతుంది 1x ప్లస్ 3 అంటే 1 ఇంటూ 1 ప్లస్ 3. సో 1 ఇంటూ 1 ప్లస్ 3 అంటే ఇది 4 అమ్మా. నెక్స్ట్ 11x మైనస్ 9 అంటే 11 ఇంటూ 1 అంటే 11 మైనస్ 9 అంటే వస్తుంది ప్లస్ 2 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 10x ప్లస్ 4, 10 ప్లస్లో 1 పెట్టుకోండి. సో అంటే మైనస్ 10 ప్లస్ 4 సో మైనస్ 6. సో ఇది 4th స్టెప్. ఈ పై టేబుల్ అయితే ఉందో ఇది స్టెప్ 4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గెయిన్ వాల్యూ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో మన గెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం ఎక్స్ ఈక్వల్ 0 పర్స్పెక్టివ్, ఎక్స్ ఈక్వల్ టు 1 పర్స్పెక్టివ్లోనే. ఇప్పుడు ఏం చేస్తామంటే we try to draw the graph. So after finding the gain values, plot the gain function on the graph assuming a suitable scale. So x minus x equal to 1 ఒక యాక్సిస్లో పెట్టుకుంటాము. అలాగే గెయిన్ వాల్యూస్ని ఒక యాక్సిస్లో పెట్టుకుంటాం. సో ఇక్కడ గ్రాఫ్ కొంచెం డిఫరెంట్గా చేస్తామమ్మా. సో మనం గ్రాఫికల్ మెథడ్లో అయితే ఎలా డ్రా చేసామంటే ఎలా డ్రా చేసాము, ఎలా ఎందుకు డ్రా చేసామంటే మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్స్ నోట్ చేసుకోవడం కోసం మనం ఇలా డ్రా చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే కనుక ఇలా డ్రా చేస్తాం. సో ఇలా డ్రా చేస్తాం. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర 3 4. సో ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర వాల్యూస్ ప్లాట్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు
1 దగ్గర వాల్యూస్ ప్లాట్ చేసుకుంటాం. సో 3 - 4 ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్. ఇది పాజిటివే. ఎక్స్ ఇక్కడ 0 దగ్గర ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్, ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్. అలాగే ఎక్స్ ఈక్వల్ 1 దగ్గర ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో మన ప్లాట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ 3 - 4 కదా. సో ఇక్కడ 3 నుంచి -4 ప్లాట్ చేసుకున్నాం. సో అయిపోయింది. నెక్స్ట్ -9 2. సో -9 ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర నుంచి 2కి ప్లాట్ చేసుకున్నాం. నెక్స్ట్ 4 - 6 ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర 4, ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర 4, ఇక్కడ -6. సో ప్లాట్ చేసుకున్నాం. అయిపోయింది. సో నెక్స్ట్ ద స్టెప్ 6 ఈస్ ఫైండ్ ది హైయెస్ట్ ఇంటరాక్షన్ పాయింట్ ఇన్ ది లోయెస్ట్ బౌండరీ ఆఫ్ ది గ్రాఫ్. ఇప్పుడు చూడండి పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. దీన్ని అప్పర్ బౌండరీ అంటాం, ఈ గీత తర్వాత దీన్ని లోవర్ బౌండరీ అంటాం. ఈ మ్యాట్రిక్స్ ఏంటి మనకి, ఇది 2 ఇంటూ ఎం గ్రాఫికల్ మెథడ్ కదా ఇది, సారీ 2 ఇంటూ ఎన్. సో మనం డిస్కస్ చేసుకోగానే రోస్ని ఎంతో ఇండికేట్ చేసుకుంటాం, కాలమ్స్ని ఎంతో ఇండికేట్ చేసుకుంటాం. ఇది 2 ఇంటూ ఎన్ గ్రాఫికల్ మెథడ్. సో అంటే 2 రోస్ ఎన్ కాలమ్స్. మనకి రోస్కి అప్లై చేసే ప్రిన్సిపల్ని ఏమంటామంటే మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్ అంటాం కదా. సో అది మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్. అలాగే మనం రోకి జనరల్గా ఏ వాల్యూస్ తీసుకుంటామంటే లో వాల్యూస్ తీసుకుంటాం, అంటే రో మినిమం అంటాం కదా, అంటే మినిమం వాల్యూస్ తీసుకుంటాం. అలాగే బౌండరీలో కూడా ఏం చేస్తామంటే ఇది మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ, రోకి మినిమం తీసుకుంటాం, కాలమ్కి మ్యాక్సిమం తీసుకుంటాం. సో ఇది 2 ఇంటూ ఎన్ అంటే రో పర్స్పెక్టివ్లో కాబట్టి ఇక్కడ మనకి అప్పర్ బౌండరీ లోవర్ బౌండరీ కదా, లోవర్ బౌండరీ తీసుకుంటాం. సో ఫైండ్ ది హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇన్ ది లోవర్ బౌండరీ. సో ఇక్కడ లోవర్ బౌండరీలో హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుంటాం. సారీ ఇక్కడ మిస్టేక్ అయినట్టున్నామో చూడండి. సో 1x + 3 x0 తీసుకుంటే కనుక 3 వస్తుంది. x1 తీసుకుంటే కనుక 1 ఇంటూ 1 ఇది +4 అవుతుందమ్మా. సారీ మళ్ళీ మాడిఫై చేస్తాను నేనే చూసి. సో +4 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, (3,4) అంటే మళ్ళీ డ్రా చేయాలి ఇది. (3,-4) అంటే ఇలా డ్రా చేస్తాం కదమ్మా, ఈ లైన్ కాదు. సో 3,4. సో 3,4. నెక్స్ట్ -9,2 అంటే ఈ లైన్. నెక్స్ట్ 4,-6. సో 4 అంటే ఎక్కడ కదా. సో 4,-6. సో ఈ లైన్ తప్పమ్మా, ఇది అవసరం లేదు, ఇది ఈ లైన్ లేదు.
సో ఇవి ఇంటర్సెక్షన్ లైన్స్. సో దీన్ని అప్పర్ బౌండరీ అంటాం యూబీ, దీన్ని లోవర్ బౌండరీ అంటాం ఎల్బి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎంత, ఇది 2 × n కదా, దీనికి ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనం పాయింట్ నోట్ చేసుకోవాలి. ఫైండ్ ద హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇన్ ది లోయెస్ట్ బౌండరీ ఆఫ్ ది గ్రాఫ్. ఇది అప్పర్ బౌండరీ, ఇది లోవర్ బౌండరీ. అంటే మనం ఏం చేయాలి, లోవర్ బౌండరీ ఆఫ్ ది గ్రాఫ్లో హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకోవాలి. లోవర్ బౌండరీలో మనకి ఎన్ని ఇంటర్సెక్షన్స్ ఉన్నాయంటే ఒక ఇంటర్సెక్షనే ఉంది. అదే 2 ఇంటర్సెక్షన్ ఉన్నాయి అనుకోండి, అందులో హైయెస్ట్ ఇంటర్సెక్షన్ ఏదైతే అది తీసుకుంటాం. హైయెస్ట్ ఇంటర్సెక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ లైన్ కూడా ఉందనుకోండి అలాగా. సో ఈ సమస్యకి మనం ఏం చేస్తామంటే 2 × n గ్రాఫికల్ మెథడ్కి లోవర్ బౌండరీలో హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుంటాం. సో లోవర్ బౌండరీ అంటే ఈ మైనస్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, అంటే 0 కింద, అంటే ఈ లైన్ కింద ఈ యాక్సిస్ సంఖ్య విలువ ఉందన్నా కూడా మనం లోవర్ బౌండరీ అంటాము. సో దీంట్లో హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ కూడా డైరెక్ట్గా దీన్ని తీసుకున్నాం, దీన్ని తీసుకున్నాం బి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం ఇక్కడ. బట్ మీకు డౌట్ అవ్వచ్చు 2 ఇంటర్సెక్షన్స్ పాయింట్స్ ఉంటే ఎలా తీసుకోవాలి అని చెప్పి. అప్పుడు కూడా సపోజ్ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా ఇలా ఉందనుకోండి, అప్పుడు కూడా నేను దీన్నే తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే గ్రాఫ్ని జస్ట్ ఇలాగా రొటేట్ చేయండి. రొటేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇలా రొటేట్ చేస్తే కనుక మీరు పేజ్ని ఇలా రొటేట్ చేసి చూడండి, అప్పుడు ఇది టాప్లో ఉంటుంది, ఇది బాటంలో ఉంటుంది. ఇప్పుడు మనం రివర్స్లో చూస్తున్నాం కాబట్టి, అంటే ఇది రివర్స్ పర్స్పెక్టివ్ కాబట్టి ఇలా చూస్తున్నాం కాబట్టి ఈ బి అనేది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, అంటే ఇది దీనికంటే ఎత్తులో ఉంది, ఈ పాయింట్ దీనికంటే ఎత్తులో ఉంది. అదే మనం పేజ్ రివర్స్ చేసి చూస్తే ఏమవుతుంది, అంటే జనరల్గా మనం గ్రాఫ్ వ్యూ గీసుకుంటే నెగిటివ్ పర్స్పెక్టివ్ గీసుకుంటే ఎలా ఉంటుంది అంటే వేరేగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా దీన్ని చూస్ చేసుకుంటాం. అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తాం, వాట్ విల్ డూ మీన్స్, సో వీ ట్రై టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్. ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఏ లైన్స్ పాస్ అవుతున్నాయంటే -9, 2, నెక్స్ట్ 4, -6. అంటే -9, 2, 4, -6 ఇవి పాస్ అవుతున్నాయి. అంటే ఇది ఇంక ఎలిమినేట్ అయిపోయినట్టే, ఇంకోన్లీ ఇదే ఉన్నాయి. అంటే ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఏ లైన్స్ పాస్ అవుతున్నాయంటే 9, 2 అనే లైన్ ఒకటి పాస్ అవుతుంది, 4, 6 క్వాలిటీ ఒక లైన్ పాస్ అవుతుంది. ఈ 9, 2 యొక్క స్ట్రాటజీ ఎంత 2, 4, 6 యొక్క స్ట్రాటజీ ఎంత 4. అంటే మనకి గ్రాఫికల్ మెథడ్లో ఏమైందంటే ఈ వాల్యూ కూడా ఎలిమినేట్ అయిపోయింది, ఏది 1. ఇక మనకి ఏమున్నాయంటే 2 రోస్, ఫస్ట్ రో సెకండ్ రో ఉంది, సెకండ్ కాలం ఫోర్త్ కాలం ఉన్నాయి, అవే తీసుకుంటాం. అంటే ఓన్లీ ఈ వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే మనం చూడండి ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కదా, సో ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి లైన్స్ ఏం పాస్ అవుతున్నాయని చూడంటే 4, 6ని, సో 4, -6, -9, 2. సో 4, -6, -9, 2. అంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఒక లైన్ పాస్ అవుతుంది కాబట్టి ఇంకా తీసుకున్నాను, దీన్ని ఇంకా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా 2, 4 ప్లేయర్ యొక్క ఆల్టర్నేటివ్సే ఉన్నాయి, ప్లేయర్ బి ఆల్టర్నేటివ్సే ఉన్నాయి 2, 4. అంటే చూడండి ఇక్కడ 1, 2, 4లో 1 ఆడి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి మనకి 2, 4 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రో సెకండ్ రో సెకండ్ కాలం ఫోర్త్ కాలం, అంటే 2, -6, -9, 4. సో
సో 2 - 6 -9 4. దీనికి మనం ఆడ్మెంట్స్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం, అంటే అథమెటిక్ మెథడ్ అప్లై చేసుకొని P(a1) P(a2) అంటే ఇది ప్లేయర్ ఏ యొక్క ప్రాబబిలిటీ P1 అని చెప్పాను కదా, ప్లేయర్ ఏ యొక్క ఫస్ట్ స్ట్రాటజీ ప్రాబబిలిటీ P1, ప్లేయర్ ఏ యొక్క సెకండ్ స్ట్రాటజీ ప్రాబబిలిటీ P2, అలాగే ప్లేయర్ బి యొక్క ఇది సెకండ్ స్ట్రాటజీ కదా, సెకండ్ స్ట్రాటజీ ప్రాబబిలిటీని Q1 Q2 ఇండికేట్ చేసుకోవచ్చు. నేను ఇంకా దాట్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 A2 ప్లేయర్ బిలో P2 B4 అని చెప్పి మనం ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం ఆర్బిట్ ఫార్ములా ఉపయోగించుకొని. నెక్స్ట్ స్ట్రాటజీస్ ఫైండ్ అవుట్ చేసి గేమ్ వాల్యూ ఆఫ్ ద గేమ్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ 2x(n) మెథడ్. సో 2x(n) మెథడ్ ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేస్తాం గ్రాఫికల్ మెథడ్లో. సో బట్ మీకు ఇక్కడ కొంచెం చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో 6th పాయింట్ ఏంటంటే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్దే లోయెస్ట్ బౌండ్. ఈ లోయెస్ట్ బౌండ్లో ఒక 2-3 ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఒక లైన్ ఇలా పాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్ అవుద్ది, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్. ఇందులో అప్పుడు ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ అవుద్ది, ఇది హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ అవుద్ది. అంటే మనం ఇలా రొటేట్ చేసి చూసుకోవాలి. ఈ లోవర్ రీజన్లో మనం హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఏది ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ ఇలాగా కదా, దీని అంతా కూడా షేడ్ రీజన్గా చేసుకుంటాం మనం. అంటే 2x(n) మ్యాట్రిక్స్కి లోవర్ బౌండ్ వేలో హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది, m(2) మ్యాట్రిక్స్కి హయ్యర్ బౌండ్లో లోయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుంటాం. సో అది నెక్స్ట్ సెమ్లో చూద్దాం, చూడండి. సో ఫైండ్ ది హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇన్ ద లోయెస్ట్ బౌండ్ ఆఫ్ ద గ్రాఫ్. ఇది మ్యాక్సిమం పాయింట్ అంటాం, ఎందుకంటే రోకి మ్యాక్సిమం ఉంటుంది, కాలమ్కి మినిమాక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ది నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద minimax maximum point is only 2, form a 2x2 payoff matrix. So if the number of lines passing through the point, అంటే ఈ లోవర్ బౌండ్ ఏదైతే ఉందో మీద ఆల్రెడీ చెప్పాను కదా ఈ లైన్ లేదని చెప్పి. సో ఇది పైకి వస్తుంది, 3x-4 కాదు, ఇది 3x4. సో ఇది కూడా రాంగ్ చేసినట్టు ఉన్నారు. సో ఇది కరెక్ట్ లైన్, 3x+3+4, ఇది +-4 కాదు. సో మనకి ఓన్లీ కింద ఒకే ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. ఇన్ కేసు మనకి 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ 7th పాయింట్ అనేది అప్లై అవుతుంది. If the number of lines passing through the maximum minimax point is only 2, అంటే 2 లైన్స్ పాస్ అవుతాయి కనుక ఆ 2 లైన్స్ బేస్ చేసుకుని, అంటే 2 లైన్స్ అంటే ఒక లైన్కి 2 వాల్యూస్ ఉంటాయి, ఒక లైన్ 2 వాల్యూస్ ఉంటాయి. ఆ 4 వాల్యూస్తో మనకి 2x2 మ్యాట్రిక్స్, ఇలా 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. సో 2x2 payoff మ్యాట్రిక్స్, సో ఫార్మ్ ఏ 2x2 payoff మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకొని వి గో టు ద స్టెప్ 9. సో స్టెప్ 9కి వెళ్ళిపోతాం. అక్కడ అవ్వకపోతే ఆమె స్టెప్ 9 కాదు, ఇది స్టెప్ 8. సో స్టెప్ 7 చూడండి. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద మినిమాక్స్, సో మ్యాక్సిమం పాయింట్, ఇక్కడ ఓన్లీ ఈ పాయింట్ ఏ లైన్స్ పాస్ అవుతుందంటే ఈ లైన్సే, అంటే ఇక్కడ 2-3 ఇంటర్సెక్షన్స్ లేవు. ఇది బి అనే పాయింట్ అమ్మా, ఇక్కడ ఎన్ని లైన్స్ పాస్ అవుతున్నాయి, ఇలా ఒక లైన్ పాస్ అవుతుంది, ఇలా ఒక లైన్ పాస్ అవుతుంది, అంటే 2 లైన్సే పాస్ అవుతున్నాయి. సో ఇప్పుడు కండిషన్ చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, ఓన్లీ మ్యాక్సిమం ఇక్కడ
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఈ పాయింట్ బిని మనం మ్యాక్సిమం పాయింట్ అంటామమ్మా, ఎందుకంటే ఇది రో కాబట్టి. సో ఇఫ్ ది నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద మ్యాక్సిమం పాయింట్ ఈస్ ఓన్లీ 2 లైన్స్ పాస్ అయితే కనుక ఫార్మ్ ఏ 2 into 2 పే ఆఫ్ మ్యాట్రిక్స్. 2 లైన్స్ పాస్ అయితే ఇలా 2 into 2 పే ఆఫ్ మ్యాట్రిక్స్ పాస్ చేస్తాం. అదర్వైజ్ గో టు ద స్టెప్ 8. అప్పుడు అలా మోర్ దెన్ 2 లైన్స్ పాస్ అయితే కనుక, మోర్ దెన్ 2 లైన్స్ అంటే చూడండి, ఇలా ఒక లైను, ఇలా ఒక లైను, మళ్ళీ ఇలా ఒక లైన్ పాస్ అయింది అనుకోండి. ఇప్పుడు ఏం చూడండి, ఒక లైన్ ఇలాగా, ఇప్పుడు ఈ పాయింట్ తీసుకోండి, ఇలా ఒక లైను, ఇలా ఒక లైను, 3 లైన్స్ పాస్ అవుతున్నాయి అనుకోండి. మనకి సమ్లో యాక్చువల్గా 2 లైన్సే పాస్ అవుతున్నాయి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద మ్యాక్సిమం పాయింట్ ఈజ్ ఓన్లీ 2 ఫార్మ్ ఏ 2 into 2 పే ఆఫ్ మ్యాట్రిక్స్. అప్పుడు ఇలాగా 2 లైన్స్ పాస్ అయితే ఆ 2 లైన్స్ వాల్యూస్ బేస్ చేసుకుని 2 into 2 పాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటాము, సమ్మని సాల్వ్ చేస్తాము. అదే 2 కన్నా ఎక్కువ లైన్స్ అంటే 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు పాస్ అయితే కనుక దెన్ గో టు ద స్టెప్ 8. అప్పుడు మనం స్టెప్ 8కి వస్తాం. నెక్స్ట్ ఐడెంటిఫై ఎనీ 2 లైన్స్ విత్ ఆపోజిట్ స్లోప్స్, పాసింగ్ త్రూ దట్ పాయింట్, దెన్ ద స్లోప్, దెన్ సాల్వ్ ద 2 into 2 పే ఆఫ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇలా మనకి డిఫరెంట్ లైన్స్ పాస్ అవుతాయి అనుకోండి. ఆపోజిట్ స్లోప్స్ అంటే ఇది పాజిటివ్ స్లోప్, ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్ కదా, ఇది నెగిటివ్ వాల్యూస్, x = 0కి. అలాగే x = 1కి ఇది పాజిటివ్ వాల్యూస్, ఇవి నెగిటివ్ వాల్యూస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా లైన్స్ పాస్ అయినప్పుడు ఆపోజిట్ స్లోప్ లైన్స్ అంటే ఇలా పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తున్నాయి కానీ, లేదా నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తున్నాయి కానీ లైన్స్ ఉంటాయి కదా, అలాంటి లైన్స్ని మనం తీసుకొని వాటి నుంచి 2 into 2 మ్యాట్రిక్స్ని తీసుకొస్తాం. సో అర్థమైంది కదమ్మా, దాని మీనింగ్ అదే. ఐడెంటిఫై ఎనీ 2 లైన్స్ విత్ ఆపోజిట్ స్లోప్స్ పాసింగ్ టు దట్ పాయింట్. అంటే ఈ పాయింట్లో ఆపోజిట్ స్లోప్స్ అంటే ఇలా పైనుంచి అంటే మైనస్ నుంచి ప్లస్కే. సో ఇవి ప్లస్ పాయింట్స్ కదా, ఈ పాజిటివ్స్ నుంచి ఈ కింద నెగిటివ్స్కి కానీ, అంటే ఈ పైన ఉన్న పాజిటివ్ అప్పర్ బౌండ్లో ఉన్న పాజిటివ్ నుంచి లోవర్ బౌండ్లో ఉన్న నెగిటివ్స్కి కానీ, లేదా లోవర్ బౌండరీలో ఉన్న నెగిటివ్స్ నుంచి అప్పర్ బౌండ్లో ఉన్న పాజిటివ్స్కి కానీ ఏ లైన్స్ అయితే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ లైన్స్ యొక్క వాల్యూస్ని మనం టేబులేట్ చేసుకొని దానికి మనం అప్లై చేసుకుంటాం ఆపరేటర్స్ మెథడ్. సో విధంగా సమ్ సాల్వ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మన సమ్లో ఓన్లీ ఒక లైనే పాస్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓన్లీ 2 లైన్సే పాస్ అవుతున్నాయి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ టు ద మ్యాక్సిమం పాయింట్ ఈజ్ ఓన్లీ 2 అయితే కనుక దెన్ 2 into 2 చేసుకుంటాం. 3 లైన్స్ పాస్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ పాస్ వల్ల 2 లైన్స్ వాల్యూస్ ఉంటాయి, 3 లైన్స్ పాస్ అయితే 3 లైన్స్ వాల్యూస్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక వాల్యూని ఎలిమినేట్ చేసుకోవాలి. అది ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి 3లో అంటే కనుక అప్పుడు ఏ లైన్స్ తీసుకుంటామంటే కనుక నెగిటివ్ స్లోప్స్ అంటే అప్పర్ బౌండ్లో పాజిటివ్ నుంచి లోవర్ బౌండ్లో నెగిటివ్ కానీ, లోవర్ బౌండ్లో నెగిటివ్ నుంచి అప్పర్ బౌండ్లో పాజిటివ్ కానీ ఇలా లైన్స్ ఏదో ఉంటాయో సో వాటిని అంటే ఇది లోవర్ బౌండరీ కదా, ఇలా నెగిటివ్ నుంచి ఇలా పాజిటివ్కి వెళ్ళే లైను, అలాగే ఈ పైన అప్పర్ బౌండ్లో పాజిటివ్ నెగిటివ్కి వెళ్ళే లైను, అలాంటి లైన్స్ మనం తీసుకుని సాల్వ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఈస్ m into 2 అంటే m rows 2 columns. సో ఇది గివెన్ మ్యాట్రిక్స్. సో దీన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏం జరగదు, ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగానే, బట్ మెయిన్ డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఇది ప్యూర్ స్ట్రాటజీ చేయి మిక్స్డ్ స్ట్రాటజీ చేయి చెక్ చేసుకుంటాము. సో దీనికి మ్యాక్సిమం పాయింట్ మినిమాక్స్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసాము, నాట్ ఈక్వల్ టు 3. సో ఇది సైడ్ పాయింట్ ఉండదు ఎందుకంటే ప్యూర్ స్ట్రాటజీ కాదు. అప్పుడు మనం మిక్స్డ్ స్ట్రాటజీ అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాం ఇది, సో m into 2 అంటే m రోస్. m రోస్ అంటే ఎన్ని, ఇక్కడ 4 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని సైజ్ రెడ్యూస్ చేసుకోవడానికి వి అప్లై ది డామినెన్స్ ప్రిన్సిపల్. డామినెన్స్ అప్లై చేసి వస్తాం. డామినెన్స్ కూడా దేనికి అప్లై చేస్తామంటే ఇక్కడ ఓన్లీ మనం
రోస్కే అప్లై చేస్తాం, ఎందుకంటే ఇది m/2. కాలమ్స్ ఆల్రెడీ మనకి డామినల్స్ దేనికి అప్లై చేస్తామంటే 2x2 సైజ్లో రావడానికి అప్లై చేస్తాం. బట్ ఆల్రెడీ కాలమ్స్ అనేది 2 సైజ్లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ రోస్కి అప్లై చేస్తాం. రోస్ ప్రిన్సిపల్ ఏంటి, x<= y, 4 కదమ్మా ఇది y. సో సమ్ తీసుకుంటాం, 6 - 7 అంటే -1, 1 3 అంటే 4, 3 1 అంటే 4, 5 - 1 అంటే 4. సో లీస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చుకుంటాం కదా ఇక్కడ, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో వీటితో ఇలా కంపేర్ చేసుకుంటాం. సో 6 - 7తో ఇలా కంపేర్ చేసుకుంటూ వచ్చాం. సో 6<1 కాదు, -7<3 అంటే అవ్వట్లేదు. మళ్ళీ దీంతో కంపేర్ చేస్తాం, 6<3 11 అవ్వట్లేదు, 6<5 అవ్వట్లేదు. నెక్స్ట్ 1<3, 3<1 లేదు, 3<5, 1<1. సో 5<3. సో దీనికి డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేసినా అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి కాబట్టి మనం కండిషన్ రాసుకుంటాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డామినెన్స్ అప్లై చేయట్లేదు కాబట్టి వి గో ఫర్ అప్లయింగ్ ద గ్రాఫికల్ మెథడ్. సో ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ అనేది అప్లై చేస్తాం. మనం ఇందాక సమ్లో చూడండి ఏం చేసామంటే, బి ఆల్టర్నేటివ్స్ తీసుకున్నాం, ఏ పే ఆఫ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఏ ఆల్టర్నేటివ్స్ తీసుకుంటాం, బి పే ఆఫ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మిగిలిన థియరీ అంతా సేమే. సో ఇది మన మ్యాట్రిక్స్. సో ఏకి ఆల్టర్నేటివ్స్ తీసుకుంటాం, బీకి పే ఆఫ్ చేస్తాం. మనం అక్కడ ఆల్టర్నేటివ్స్ ఏమని తీసుకున్నాం ఇక్కడ ఇందాక చూడండి. ఏకి ఇక్కడ ఏం తీసుకున్నాం, ప్రాబబిలిటీస్. ఇది ప్లేయర్ ఏ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక ఫస్ట్ స్ట్రాటజీకి ప్రాబబిలిటీ x, సెకండ్ స్ట్రాటజీకి ప్రాబబిలిటీ 1 - x కదా. ఇప్పుడు మనం బి పర్స్పెక్టివ్ చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ x అనే టర్మ్ వాళ్ళు y అనే టర్మ్ యూజ్ చేసుకుంటాం, ఏది ఈ సమ్కి. సో ఇక్కడ y అనే టర్మ్ తీసుకుంటాం. సో ఇక్కడ బిలో ఫస్ట్ స్ట్రాటజీ అప్లై యొక్క ప్రాబిలిటీ అంతా y. అవి నోట్ చేసుకో నోట్స్లోని. బిలో ఫస్ట్ స్ట్రాటజీ యొక్క ప్రాబిలిటీ y, సెకండ్ స్ట్రాటజీ యొక్క ప్రాబిలిటీ 1 - y. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గెయిన్ వెన్ y = 0 అండ్ y = 1. ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్ ఫంక్షన్, ఎక్స్పెక్టెడ్ గే ఆఫ్ ప్లేయర్ బి. సో ఏ గెయిన్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, 1 2 3 4. సో 1 2 3 4 వేసుకుంటాం, చూసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, సో 6 × y ప్లస్ -7 × 1 - 5. సో 6 × y -7 × 1 - 5. నెక్స్ట్ 1 × y ప్లస్ 3 × 1 - 5. 1 × y ప్లస్ 3 × 1 - 5. నెక్స్ట్ 3 × y 1 × 1 - 5. 5 × y -1 × 1 - 5. సో మనం ఎలా సాల్వ్ చేసుకున్నాం, సో 6y + 1y అంటే 13y - 7. సో y - 3y అంటే -2y + 3. 3y - 5 అంటే 2y + 1. 5y + 5 అంటే 6y - 1. సో y = 0 పెట్టుకుంటే వచ్చిన వాల్యూస్ ఇవి, y = 1 పెట్టుకుంటే వచ్చే వాల్యూస్ ఇవి. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేసుకుంటాం.
y ఈక్వల్ టు 0 ఇది, y ఈక్వల్ టు 1 ఇది. సో -7 6 -7 నుంచి 6కి లైన్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ 3 1 3, నెక్స్ట్ 3 1, నెక్స్ట్ 1 3, నెక్స్ట్ -1 5, ఇది -1 కదా, సో -1 అవి పాయింట్స్ ఎలాగైతే ఏంటంటే గ్రాఫ్స్ ప్రాపర్గా డ్రా చేసుకోవాలి మెజర్మెంట్స్ పెట్టుకొని. -1 అండ్ 5. ఇప్పుడు దీని కండిషన్ ఏంటంటే లోయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇన్ ది అప్పర్ బౌండరీ. ఇది అప్పర్ బౌండరీ, ఇది లోవర్ బౌండరీ కదా. సో ఈ అప్పర్ బౌండరీలో యూబీలో లోయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎన్ని ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయంటే చూడండి. ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, నెక్స్ట్ ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, నెక్స్ట్ ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్. ఇందులో లోయెస్ట్ పాయింట్ అంటే మనం జనరల్గా ఇది తీసుకోవాలి, బట్ నేను ఈ పాయింట్ని తీసుకుంటున్నాను. ఇవి ఇంటర్సెక్షన్ పాయింట్స్ అమ్మాయి, లైన్స్ క్రాస్ అవుతున్నాయి కదా. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇందులో లోయెస్ట్ ఏది? ఇది ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో ఇది లోయెస్ట్ పాయింట్, ఈ పాయింట్ లోయెస్ట్ పాయింట్. బట్ నేను ఈ పాయింట్ని తీసుకున్నాను, దిస్ పాయింట్. ఎందుకు తీసుకున్నానంటే రీజన్ ఉంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ అయితే కనుక దాని మనం లోయెస్ట్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఏ సైజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2 × m. సారీ, the given problem is m × m × 2 అంటే m రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. మనం చెప్పాం కదా, ఎప్పుడు కాలమ్కి మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే కాలమ్ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్లీ వి ఫైండ్ ది కాలమ్ మ్యాక్సిమం. సో మనం ఎప్పుడూ కూడా కాలమ్ మ్యాక్సిమమే మనం సమ్మకి ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇన్ దిస్ కేస్ వి కన్సిడర్ ద మ్యాక్సిమం లైన్స్. సో ఇక్కడ హై అప్పర్ బౌండ్ లోయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ చూస్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం లైన్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి మనం దీన్ని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే చూడండి, ఈ పాయింట్ దగ్గర ఎన్ని లైన్స్ పాస్ అవుతున్నాయి? 2 లైన్సే. ఈ పాయింట్ దగ్గర 2 లైన్సే, ఇక్కడ 2 లైన్సే, ఇక్కడ 2 లైన్సే, ఇక్కడ 2 లైన్సే, ఇక్కడ 3 లైన్స్ పాస్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇది లోయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ కాదు, ఇది లోయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్. బట్ లోయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్గా అయిపోయినా కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి నేను దీన్ని చూస్ చేసుకుంటాను. సో దాన్ని మనం మినిమాక్స్ పాయింట్ అని చెప్పి పెట్టుకుంటాం. అక్కడ ఆ సమ్కి ఏం చేసామంటే ఇది m × 2, అది 2 × n, అది 2 × n. అక్కడ మనం ఏం చేసామంటే హైయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇన్ ద లోవర్ బౌండరీ, ఇక్కడ లోయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇన్ ద అప్పర్ బౌండరీ. అక్కడ మ్యాక్సిమిన్ పాయింట్, ఇక్కడ మినిమాక్స్ పాయింట్, అంతే. సో డిఫరెన్స్ అదే ఇక్కడ m × 2కి 2 × mకి. ఇప్పుడు ఇఫ్ ది నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ టు ద మినిమాక్స్ పాయింట్ ఈజ్ ఓన్లీ 2. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్
మినిమాక్స్ పాయింట్లో 2 పాస్ అయితే కనుక ఫామ్ ఏ 2x2 పే ఆఫ్ మ్యాట్రిక్స్. 2 లైన్స్ యొక్క వాల్యూస్ తీసుకుంటే 2x2 పే ఆఫ్ మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇలాగా సమ్ కనెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మనం ఈ పాయింట్ దగ్గర ఎన్ని పాస్ అవుతున్నాయంటే 3 లైన్స్ పాస్ అవుతున్నాయి కదా, అప్పుడు మనం పే ఆఫ్ మ్యాట్రిక్స్ సో ఇక్కడ ఓన్లీ 2 లైన్స్ పాస్ అవుతాయి కనుక ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ ఇన్ టు ద మినిమాక్స్ పాయింట్ ఈజ్ ఓన్లీ 2, form a 2x2 pay of matrix and go to step A2. Sorry. So if the number of lines passing to the minimax point is only 2, form a 2x2 pay of matrix and go to step 9. ఆ 2 లైన్స్ యొక్క వాల్యూస్ ఉంటాయి కదా, అవి పెట్టుకుని స్టెప్ 9కి వెళ్ళిపోతాను. స్టెప్ 9కి వెళ్ళిపోయి సాల్వ్ ది స్టెప్ 9లో మనకి ఏమని చూడండి, సాల్వ్ ద 2x2 గేమ్ విత్ ఆర్బిట్స్ మెథడ్తో సాల్వ్ చేస్తాను, సమ్ అయిపోద్ది. బట్ మనకి కండిషన్ అప్లై అయింది ఇక్కడ, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ టు ద మినిమాక్స్ పాయింట్ ఇస్ ఓన్లీ 2 పాస్ అయితే కనుక స్టెప్ 9కి వెళ్ళిపోమని చెప్పి ఉంది. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ టు ద మినిమాక్స్ పాయింట్ ఇస్ ఓన్లీ 2, ఫార్మ్ ఏ 2x2 మ్యాట్రిక్స్ అండ్ గో టు స్టెప్ 9. సో స్టెప్ 9 మనకి ఏమి ఇచ్చాడంటే 2x2 గేమ్ని ఆర్బిట్స్తో సాల్వ్ చేయమని చెప్పి. బట్ మనకి ఇక్కడ ఎన్ని పాస్ అవుతున్నాయంటే ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర, అంటే మినిమాక్స్ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ అంటాం, ఇక్కడ 3 లైన్స్ పాస్ అవుతున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, అదర్వైజ్ గో టు ద స్టెప్ 8. స్టెప్ 8కి వెళ్తాం. స్టెప్ 8 మనకి ఏం చెప్తుందంటే ఐడెంటిఫై ఎనీ 2 లైన్స్ విత్ ఆపోజిట్ స్లోప్స్ పాసింగ్ టు దట్ పాయింట్. ఆపోజిట్ స్లోప్స్ పాసింగ్ దట్ పాయింట్లు బేస్ చేసుకుని నేను సమ్ని ఎండ్ చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ మనకు పాస్ అవుతున్నాయి కదా, ఇందులో ఆపోజిట్ అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కైనా వెళ్తున్నాయా, ఇది చూడండి. 3 to 1 అంటే +3 +1, ఇది 1 to 3 అంటే +1 +3. ఈ లైన్ చూడండి, -1 +5 అంటే నేను ఈ లైన్ ఒకటి చూస్ చేసుకున్నాను, -1 +5. ఒకసారి లైన్స్ పక్కా తీసేద్దాం. నేను ఈ లైన్ చూస్ చేసుకున్నప్పుడు ఇది నెగిటివ్ బౌండరీలో ఉంది కదా, అండ్ నెగిటివ్ బౌండరీ అంటే చూడండి ఆపోజిట్ స్లోప్లో ఉంది కదా, ఐడెంటిఫై ఎనీ 2 విత్ ఆపోజిట్ స్లోప్స్ పాసింగ్ టు దట్ పాయింట్. ఇది ఆపోజిట్ స్లోప్లో పాస్ అవుతుంది. ఏది -1 నుంచి -1 నుంచి 5కి. సో దీన్ని చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 to 3 ఉంది, 3 to 1 ఉంది. మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ అప్పర్ బౌండరీలో లోయెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్. ఇప్పుడు నేను 3 to 1 తీసుకుంటే లోయెస్ట్ బౌండరీ అవుతుందా, 1 to 3 తీసుకుంటే లోయెస్ట్ బౌండరీ అవుతుందంటే కనుక గ్యారంటీగా నేను 1 to 3 అని చెప్తాను. 1 to 3 డ్రా చేస్తే ఇలా వస్తుంది లైను, 3 to 1 డ్రా చేస్తే ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ వల్ల ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది కాబట్టి నేను ఈ 2 లైన్సే తీసుకున్నాను అప్పుడు. సో అంటే -1, 5 దగ్గర ఉన్న వాల్యూస్ 3, 1 దగ్గర ఉన్న వాల్యూస్ తీసుకుంటే ఈ వాల్యూస్ వచ్చినాయి. -1, 5, 3, 1 దగ్గర తీసుకుంటాం. సో దీన్ని ఆర్బిట్ మెథడ్తో సాల్వ్ చేస్తే కనుక దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్. సో థ్యాంక్ యూ.